సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం దాకా నిదానముగా చదువుతాను, మీరు వినండి. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. నేను చదువుతున్నప్పుడు చదువు వచ్చిన వారు చూడండి, చదువు రాని వారు శ్రద్ధగా వినండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కొద్ది నిమిషాలు జాగ్రత్తగానండి. ఇక్కడ అపోస్తులు అనేటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి హెచ్చరికగా ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఈ మాట రాస్తున్నటువంటి ఆయన అంటే ఇక్కడ పౌలు గారు రాసినట్టుగా ఉంది, కానీ కొంతమంది లేఖికులు ఇది ఎవరు రాశారో తెలియదు అంటారు. కాబట్టి ఈ మాట ఏమంటున్నాడంటే, ఎవని నిమిత్తమును సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ దేవునికి యేసుక్రీస్తు వారికి మధ్య జరుగుతున్నటువంటి ఒక సిచ్యువేషన్ మనకి ఇక్కడ తెలపబడుతుంది. వాక్యం అని ఖచ్చితంగా ఈరోజు జాగ్రత్తగా వినండి. నిద్రపోయే వాళ్ళు లేచి ముఖం కడుక్కొని మళ్ళీ వచ్చి నిలబడి కూర్చొని వినండి. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలో నుంచి ఒక మాట ఏమన్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, రక్షణకర్త మాట్లాడితే ఏమన్నాడంటే, పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని ఒక్కటే మూలము అన్నాడు. మూలము అంటే తెలుసా? ప్రారంభము. పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అన్నాడు. పరిశుద్ధ పరిచేది ఎవరు? పరిశుద్ధ పరచబడేది ఎవరు? పరిశుద్ధ పరిచేది దేవుడు, పరిశుద్ధ పరచబడేది మనము. అంతేనా? ఇక్కడ పరిశుద్ధ పరిచేది పరిశుద్ధ పరచబడి వారికి ఒక్కటే మూలం అని రాయబడింది. మరి ఆ మూలం ఎవరు? పరిశుద్ధ పరిచేది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధ పరచబడుతుంది ప్రజలైన మనందరము. ఇప్పుడు పరిశుద్ధ పరచు వానికిని
పరిశుద్ధ పరచబడు వారికి ఒక్కటే మూలమన్నాడు. ఒక్కటే అనే పైన ఒకటేసి కింద ఒక మాట రాశాడు. ఏమని రాశాడు? ఒక్కడే. ఆ ఒక్కడే, ఆయనే మూలం. ఆయన అందరికీ సమానమును ఇచ్చుచున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరికి? అందరికంటే పరిశుద్ధ పరుస్తున్న వారికి, పరిశుద్ధ పరచబడుతున్న వారికి ఒక్కటే మూలం అన్నట్టుగా నేను అందరికీ ఏమై ఉన్నానంటున్నాడు? తండ్రిని అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారిని తక్కువ చేయటం, ఆయన యేసు ప్రభు వారిని తక్కువ చేసినట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. కానీ యేసు ప్రభు వారిని తక్కువ చేయటంలా యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నాడు? గొప్పవానిగా చూపిస్తున్నాడు. ఎలాగ గొప్పవానిగా చూపిస్తున్నాడు? ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మీకు తెలిసినవి ఎన్ని వచ్చినాడు మళ్ళీ మీకు చదివియాలంటే ఎండ ఎక్కువైంది కాబట్టి మీరు కూర్చోవటం కూడా ఓపిక తగ్గిపోదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ లేకపోతే 6, 7 వచనాలు 5 నుంచి జాగ్రత్తగా చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకొనెను. ఎలాగంటున్నాడంటే 8వ వచనంలో వివరిస్తున్నాడు ఎలాగ. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను ఏం చేశాడంట? ఇక్కడ నా వైపే చూడండి, తలలో ఉంచకుండా ఏమనుకోవద్దు. నా వైపు చూస్తూ కొద్ది ఈ బాక్స్ పెరిగి ఫ్రంట్ బాగా తలను మాత్రం మంచుకోవడం కొద్ది చూడండి. ఇక్కడ యేసు ప్రభు వారిని తగ్గించింది ఎవరు? ఆయనే తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించలా. మళ్ళా మనం ఏమనుకుంటామంటే దేవుడు తగ్గించాడు అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎలా తగ్గించుకున్నాడంటే, ఎలాగ తగ్గించుకున్నాడు అనే మాట అక్కడ మనకి ఏం రాయబడి చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే ఆయన దేవునితో సమానత్వం ఏమి కలిగినవాడు? దేవునితో సమానత్వము కలిగిన వాడై ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను నీతో సమానము కలిగిన వాడిని, నీతో సమానము కలిగిన వాడిని. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎవరి కోసం సమస్తము నిర్మించాను, ఎవరి కోసం సమస్తము సిద్ధం చేశాను, ఎవరికి సమస్తము అప్పగించాలి అనుకున్నాను, ఆ మనుషులను ఇప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. నేను పోయి ఎక్కడికి తీసుకొచ్చుకోవాలి? నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. నా దగ్గరికి రమ్మని పంపించాను, వాళ్ళు రాలా. అర్థమవుతుందమ్మా? నా దగ్గరికి రమ్మని పంపించాను. అదే కదా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం అనుకుంటాను. నరులారా తిరిగి రండి, నా దగ్గరికి రమ్మని పంపించాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోయి అక్కడే ఉన్నారు. నన్ను మర్చిపోయి, ఎందుకంటే వాళ్ళకు అప్పుడప్పుడు నేను గుర్తొస్తా, అప్పుడప్పుడు గుర్తొస్తా, అప్పసం గుర్తురాను. అప్పుడప్పుడు అంటే ఎప్పుడు?
ఎప్పుడక్క? అవసరమైనప్పుడు. అదే ఎప్పుడు అవసరమైనది? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు. ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు కదా, మీరు చదువుకోవడానికి పంపిస్తారు కదా, చదువుకోవడానికి పంపించి మళ్ళా రమ్మని చెప్తారు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకి అది అక్కడ ఆ వాతావరణం వాళ్ళకి అలవాటు పడిపోద్ది. అక్కడ అలవాటు పడినటువంటి వాళ్ళు ఆ పొజిషన్కి ఇష్టపడితే ఏమంటారంటే, ఒక నెల లేదా ఒక 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత, అంతకుముందు రోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసేవాడు, ఒక 20 రోజుల తర్వాత ఫోన్ చేయటం మానుకున్నాడు. అప్పుడు నువ్వు అనుకుంటాము, ఫోన్ చేసి ఏందిరా ఫోన్ కూడా చేయట్లేదంటే, టైం దొరకట్లేదు మా అనుకున్నావు. ఏంటంట? టైం లేదు మా, ఫోన్ చేయాలని నాకుంది కానీ టైం దొరకట్లేదు అంటున్నాడు. అంటే టైం దొరకలేనంత బిజీ అయిపోయాడు పాపం. మీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఏదో చిన్నప్పుడు నువ్వు చదివించావుగా, నాకేదో ఆదుకుంటాడు, నన్ను ఏదో పెంచుకుంటాడు, వృద్ధాప్యంలో వచ్చినప్పుడు నా పక్క నుండి చూసుకుంటాడని ప్రేమతో పెంచావు కదా, ఇప్పుడు ఉద్యోగానికి పంపించారు. ఎడుండి ఉద్యోగం చేయడుగా, మిమ్మల్ని ఏమో రమ్మంటే మీరు పోరు, వాళ్ళు వచ్చి మీకు అడు లేరు. అర్థమవుతుందక్క? ఇంతలా చెమట పడిన తర్వాత ఆమె నిజమే, ఇంతలా చెమట పడక అసలు ఎంత ఆశ్చర్యం అది చెప్పండి. మామూలు విషయం అయితే వాళ్ళేమో రమ్మంటారు, మీరేం పోతరా, మేము ఏమంటే ఏం లేరా అంటారు. పోవాలని మీకున్నా అక్కడ పోయి మీరు అణిగి మణిగి ఉండలేరు, అంతే. నిజం ఇది, అబద్ధం కాదు. ఇదేంటిది నిజం. అణిగి మణిగి ఉండలేరు. అక్కడ పోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయాలంటే ఆడ ఒప్పుకోరు. చిన్నప్పటి నుంచి పెత్తనం చేసిన వాళ్ళం కదా, చిన్నప్పటి నుంచి పెళ్ళి అయిన తర్వాత అత్త మన దగ్గర ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాం, ఎక్కువ రోజులు ఉండం మనం. వాళ్ళకి చందూరు ఉంటారా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న తర్వాత అత్త మీద పెత్తనం చేసేవరకు అత్త బాధ్యత ఇచ్చిందనుకో, మా అత్తమ్మ మంచిదని ఊరి మొత్తం చెప్పేస్తాం. అత్తమ్మ ఒకవేళ నిన్ను అణిగి మణిగి ఉండదనుకో, మా అత్త అంత గయ్యాలు దూరలేదని చెప్పేస్తాం. రెండు నీ చేతిలోనే ఉంటాయి. పెత్తనం ఇచ్చేసి నాదేముంది అమ్మ, ఒక మూలన పడి ఉంటాను, తెచ్చి వండి పెట్టి నా ముఖాన్ని వేసి పెట్టు, మీ పని మీరు చేసుకోమంటే తాళపు చేతులు గేలపు చేతులు మొత్తం చేతికి ఇచ్చేసి నువ్వు ఆ పక్కన కూర్చొని బుద్ధి పుట్టినప్పుడు ఒక ముద్ద పెడుతున్నప్పుడు నువ్వు ఉన్నవా? నీ గురించి ఊరు మొత్తం చెబుతావు, మా అత్త అంత మంచిది ప్రపంచంలో ఊరు లేదు, మా అమ్మ కంటే కూడా మంచిది అంటారు. అది అట్ట కాదు, ప్రతిదీ లెక్క అడిగినవా, ఇంత గయ్యాలది ఎట్టబట్టింది ఎట్టున్నదిరా, మా అత్త అంత గయ్యాలది ప్రపంచంలో ఊరు లేదని చెప్పారు. అలా ఉన్న తర్వాత 1 సంవత్సరం ఉంటారు గట్టిగా. 2వ సంవత్సరము ఈవిడ ఉండలేవుగా, పెద్దవాళ్ళు అన్నట్టుగా ఒక వరలో 2 కత్తులు ఉండవుగా, 2 కత్తులు అయిపోయా. 2 కత్తులే కదా ఈవిడ ఉంటాయా, ఈవిడ ఉండవు కాబట్టి వివాహం అయితే 1 సంవత్సరం అయిన తర్వాత ఏమంటారంటే, ఇంక అట్టా మీరు ఉండలేదు, వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోమన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలని లేదు, తప్పకేం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడో దూర ప్రాంతం నివాసం చేస్తుంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేయమని చెబుతారు. కనీసం పిల్లలతో నేను మాట్లాడనుందిగా ప్రేమ, ఫోన్ చేయమంటారు. వాళ్ళు పోయిన కొత్తలో ఏం చేస్తారంటే 2 రోజులకో 3 రోజులకో ఒకసారి ఫోన్ చేస్తారు. ఒక 2-3 నెలలు 5 నెలలు అయిపోయిన తర్వాత ఫోన్ ఉండదు, ఏముండదు. మీరు అనుకుంటారు ఏందిలో ఫోన్ చేయలేదని ఎప్పుడన్నా అడిగితే, నాకు ఖాళీ ఉంటుంది మా, అసలు నాకు ఖాళీ ఉంటుందా, నేను ఎంత బిజీ, పొద్దున్న లేచింది మొదలుకొని పండుకోవటానికి కూడా తీరకుండదు మా నాకు. అప్పుడు మీరేం చెప్పుకోవాలి ఊరు మొత్తానికి, మా ఓడికి అసలు తేలిక లేదని నాతో చెప్పుకోవాలి, లేకపోతే మీ పరువు పోదిగా. మా ఓడి సంపాదనలో పడిపోయి మమ్మల్ని కూడా మర్చిపోయి అంత బిజీలో పడిపోయాడని చెప్పుకోవాలి, లేకపోతే ఎక్కడ మన పరుగు పోదిగా. కనీసం మిమ్మల్ని బాగా లేకపోతే చూడటానికి కూడా రాలేదు, నీ కొడుకు ఏం కొడుకోమంటారన్నా వాళ్ళకి చెడ్డ పేరు వచ్చినా మనమే నావర్తాం. మళ్ళా ఎంత ఎంత పిస్టేజ్ ఫీల్ అయిపోతాం తెలుసా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏమో ఆడ ఉండకపోతే మీ ఏడొచ్చుండి రాదంటే, నువ్వు ఆడకు పోయి అణిగిమణిగి ఉండటం నీ వల్ల కాదు, నువ్వు పోతే ఆడున్న అవకాశం నచ్చదు. నచ్చుద్దా? ఇద్దరి మధ్య అసలు కుదరదు. ఈ ఏడాది దిక్కులేరా ఒక్కటిని బతుకుతామంటాడు. ఏమంటారంటే, ఏంటి మీరు ఉండండి, నెలకు ఒక 2000 పంపిస్తానంటాడు. పాప నువ్వు అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు పంపించిన 2000 ఇప్పుడు పంపిస్తానంటాడు. ఏం చేస్తాడు తెలుసా, 1 నెల పంపిస్తాడు, 2 నెలలు పంపిస్తాడు, 3వ నెల డబ్బులు రావు. 3వ నెల డబ్బులు వస్తాయా? రావు. పోయి చూస్తే ఏందయ్యా డబ్బులు రాలేదు, అకౌంట్తో చూపిస్తే బ్యాలెన్స్ 0. ఒకవేళ మర్చిపోయడం లేదు, మరుసటి రోజు పోయి చూపెడతావు, రోజు పోయి చూపెడతావు. ఎందుకు రోజు చూపిస్తున్నావు అంటే, మా ఓడు డబ్బులు వేస్తానండి ఏసీ చూడడం అంటే లేవు. తర్వాత 2-3 నెలల తర్వాత ఫోన్ చేసి ఏందిరా డబ్బులు వేయలేదంటే,
అసలు నాకు, నా కుటుంబానికి, నా భార్యకు, నా పిల్లలకు నాకు వచ్చే జీతం ఏడ సరిపోతుంది, బుద్ధి పెడితే వరకు రెండు పంపించమంటాడు. మీరు అంటారు మీరు ఎంత మంచి వాళ్ళు అంటే, దేవుడు అంతటి గొప్పవాళ్ళు కాకపోతే దేవుడు అంతకంటే డబల్ మీరు. అయ్యో పాపము వాళ్ళకి తినడానికి కూడా లేవని నీకు వచ్చినటువంటి ఆ పెన్షన్లో 1000 రూపాయలు దాచిపెట్టుకో 3000 పంపించాలి. ఒక 6 నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత ఎంత కొడుకు పాము లాంటి తాడు చేపించుకుంటే నాకు పంపించడానికి 2000 లేవు, నువ్వు ఆడ చేపించుకున్నారు తాడు అంటే, మేము బంగారం చేపించుకున్నా కూడా మీకు అసనమే. మేము కనీసం 3 పూట్ల బోధన్నా కూడా మీకు అసనమే. మేము ఇంట్లో పడుకున్నా కూడా మీకు అసనమే. తిప్పి దెబ్బలు మనకే తప్ప. అందుకని ఏమనాలి, ఏమి చేస్తున్నా ఏమి సైలెంట్గా ఒక మాట అంటారు చూడండి, ఏమంటారు తెలుసా, మతి స్థిమితం లేనోడు ఎలా ఉంటాడో అలా ఉండటం నీ జీవితం, నా జీవితం. ఏమి చేస్తున్నా ఏమనకూడదు, ఏమన్నా ప్రాబ్లమ్స్ మనకేనని, ఏమి సంబంధం లేనట్టుకుంటూ అప్పుడు ఏం చేస్తావో తెలుసా, బాగానండి, అప్పుడు ఏం చేస్తావో తెలుసా, ఆ వంట రూమ్లోనికి పోయి ఆ గ్యాస్ పొయ్యి దగ్గర అనుకోండి, ఇప్పుడు అంతా గ్యాస్లే కదమ్మా, మా సొరవాళ్ళు కూడా గ్యాస్ వండుతున్నారులే, ఆ గ్యాస్ కాడికి పోయి ఆ పొయ్యి మీద పాలు పెట్టి ఆ పాలు కాగుతున్నప్పుడు ఒక్కసారి ఊహించుకుంటున్నప్పుడు నీకు తెలియకుండా కళ్ళ నీళ్ళు కారిపోతుంటాయి. నీకు కూడా తెలియదు నీళ్ళు కారుతున్నాయేమని, నీకు తెలియకుండా అప్పుడు ఆలోచించుకుంటే, ఎందుకంటే నీ టైం అప్పుడేగా దొరికేది. అప్పుడు ఊహించుకొని పాలన్నీ పాలు పొంగిపోతుంది కూడా నీకు తెలియదు. ఏంటి ధ్యాస అంటే అప్పుడు అనుకుంటావు, ఏం చెప్పుకుందాములని ఎవరికి చెప్పుకోవడం చేతగాక ఏం చేస్తుంటారమ్మా, ఏమంటారు దాన్ని, కుమిలిపోతుంటే కుళ్ళిపోయిన మామిడి జామకాయలు అంటే కుళ్ళిపోయింది ఎట్లా తెలుసా, పైకి మాత్రం కళకళలాడుతూ నిగనగలాడుతాను. నేను జామ తోటకు నేను నాగమట్టు ప్రాంతం ఉన్నప్పుడు ఒక బ్రదర్ జామ తోటకు రమ్మని చేసుకపోయింది. నేను పోయి అన్ని కాయలు కోస్తున్నాను, కోసుకున్నాను, కోస్తున్నాను, కోసిన మట్టి తీసుకొని అన్న ఈ కాయ అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది కదంటే పగల కూడా చూస్తే మొత్తం పురుగులు నిగనగలాడుతుంది. అదే విధముగా కన్న బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ పని బాటలు చేస్తూ ఎక్కడో దూర ప్రాంతంలో కూడా మీకు డబ్బులు పంపిస్తున్నారని చెప్పుకుంటున్న ప్రతి తల్లి బ్రతుకు పైకి కలకల్లాడుతుంది, కానీ లోపలంతా కుళ్ళిపోయి ఉంటుంది. ఊరి మీద చెప్తారమ్మ సాడీలు, కోడల మీద అయితే చెప్పొచ్చు, లేకపోతే బంధువుల మీద అయితే చెప్పొచ్చు, కొడుకు మీద ఊరికి చెప్పేస్తాం. ఇప్పుడు ఊరికి చెప్పేస్తాం కొడుకు మీద, చెప్పలేక ఏమైపోతాం తెలుసా మీకు, ఏమైపోతావు, ఆ అదే మీరు అన్నారు చూడండి, ఆ మంచం మీద డబల్ కాడు మంచం బెడ్ మంచం ఉంటుంది కదా, ఆ మంచం మీద పడుకొని తల కింద దిండి పెట్టుకొని ఇటు పక్క ఒక 50 క్వింటాలు కందులు అయి ఉంటాయి, ఇటు పక్క ఒక 100 క్వింటాలు శనగలు అయి ఉంటాయి, ఇటు పక్క ఒక 300 క్వింటాలు పొగాకు అయి ఉంటుంది, ఇటు పక్క ఒక 1000 క్వింటాలు మిరగాయలు అయి ఉంటాయి. వీటన్నిటి మధ్యలో కూర్చొని కళ్ళల్లో నీళ్లు గారుతూ ఏడుస్తూ ఉంటే కింద ఉన్నటువంటి వీటన్నిటి వల్ల నీకు సంతృప్తి రాలా, వచ్చిందా? వీటన్నిటి వల్ల సంతృప్తి వచ్చిందా? రాలా. ఇంత పంట ఉన్నా కూడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని ఎవరన్నా వచ్చి అడుగుతారు. ఎవరు అడుగుతారు వచ్చి? ఎవరమ్మా అడిగేది? ఏదో ఎప్పుడు నీళ్ళు పడుతున్నా వస్తాడు కదా యజమానుడు, ఎంత ఉంది వాడే మన కాళ్ళ కడిగి వస్తాడు. పాపం కన్న తండ్రి కూడా లోపల బాధ, నిన్ను ధైర్యపరచడానికి పైకి ఒక మాట అంటుంటాడు అంతే, బాధ లేదనుకుంటాడు. నిన్ను ధైర్యపరచాలని నువ్వేమనుకుంటున్నావు? ఏం లేదులయ్యా, ఏమంటారు తెలుసా, ఏం లేదు, ఒక గంట కందులు పంపిద్దామా, ఎవరికి? ఆయన కూడా పంపించాలని లేదని కాదు. ఇప్పుడు ఎంత ఉండి ఎంత సంతోషం ఉండి ఎంత సంపద ఉన్నా తల్లికి తండ్రికి సంతోషం ఉందా? ఎందుకని ఇప్పుడు చెప్పాలి మీకు. కుమారుడి దగ్గర నుంచి ఫోన్ రాలేదు, కనీసం మాట్లాడలేదు. ఇదంతా దేనికి? అర్థమైందా? అర్థమైందా కాదక్క? అవును కదా. అదే విధముగా తండ్రి సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఇక్కడ తండ్రి సిచ్యువేషన్ అంటే తండ్రి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సంపద ఉంది, ఇటువల్ల దేవదేవతల స్థితి ఇస్తున్నాయి, ఇటువల్ల కెరూబుల స్థితి ఇస్తున్నాయి, అటువల్ల బంగారు సింహాసనం ఉంది, ఇటుపక్క
వెనక కావలసినటువంటి పరలోక సైన్యం ఉంది. కుప్పల కుప్పలుగా కావలసినంత మంది స్థుతుల మధ్య ఆసీనుడవుతున్నాడు. ఆ స్థుతుల మధ్య అంతా పరలోకం యొక్క గడప పునాదులు అంటే ఏమవుతున్నాయంట? వదులుగుతున్నాయంట. ఎంత లావును స్థుతిస్తుంటే సింహాసనం మీద కూర్చున్న తండ్రి అంట ఏడుస్తూ ఉన్నాడంట. ఏందయ్యా ఎంతమంది ఉంటే నీకు సంతృప్తి లేదా? అక్కోళ్ళు వస్తారు, ఇటు పక్క చెల్లెళ్ళు వస్తారు, ఇటు పక్క తమ్ముళ్ళు వస్తారు, ఇటు పక్క నుంచి బంధువులు వస్తారు, ఇటు పక్క నుంచి కూతుర్లు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు. ఇంటి నిండా బంధువులే. ఇటు పక్క చికెన్ వండి ఉంటారు, ఇటు పక్క మటన్ వండి ఉంటారు, అటు పక్క బిర్యానీ చేసి ఉంటారు, ఇటు పక్క దంసప్పులు, ఇటు పక్క బీరులు బిర్యానీలు మొత్తం ఉంటాయి. ఇంటి నిండా సాంబారమే. ఏం మాత్రం ఆ లోపల రూమ్లోకి పోయి ఆ చిన్నప్పుడు అంత ఫోటో పెట్టుకొని ఆడన్నవరా ఎంతమంది ఉంటాయి, ఏం చేస్తున్నావురా, ఒక్కసారి నేను గుర్తు రాలేదురా, ఏందో పోగొట్టుకున్నట్టున్నా అంటే ఏమీ లేదు. మళ్ళీ ఏం ఫీల్ అవుతాయి, మళ్ళీ పోదని కూడా మానుకుంటాను. మళ్ళీ అదొకటి కూడా ఉంది కాడ. ఇటు కవర్ చేసుకొని ఇటు కవర్ చేయడం ఎంత కష్టం తెలుసా? ఒక విషయం చెప్తున్నాను, 100 ఎకరాల పొగాకేసిన ఒక్కసారి వచ్చి మొత్తము అయితే బొబ్బ తెగులు వచ్చి మాను తెగులు వచ్చి కులిపోయినా అంత బాధ ఉండదు. పోతే పని. కానీ ఈ బాధ పైకి కనపడదు, లోపల దాచిపెట్టుకోలేంది. ఎవరితో చెప్పాలి అర్థం కాదు. ఇప్పుడు ఇలా వల్ల ఏమి ఎక్కువైపోతాయి తెలుసా? చెయ్యి చేతికిస్తే 250 కొట్టుది బీపీ. ఏందమ్మా నాకేం ఆలోచన లేదు. ఎందుకు లేదు? నీకు ఆలోచన లేదా? ఒంటి నిండా ఆలోచన లే. ఇటు పక్క పోయి రక్తం ఇచ్చే 150, 300 పోయాడు షుగరు. ఏదైనా టెన్షను ఏందమ్మా ఆలోచించకుండా మేలకొని. నేను అసలు ఆలోచించినయ్యా. నీ ఆలోచన లేదని నీకు చెబుతానేమో కానీ నీ శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ కంట్రోల్ కాలేవంటే నువ్వు ఆలోచనలు ఉన్నావని అర్థం. ఏమీ లేకుండా ఆలోచన లేకుండా నీకు ఎలా పెరుగుతాయండి? పెద్దోళ్ళు అన్నట్టుగా మనకు అర్థం కావడానికి నిప్పు లేకుండా పోగొస్తుందా? ఏమీ లేకుండా ఎందుకు వచ్చి నీకు ఈ డబ్బులు అంటే? కొంతమంది చూడండి పాపం 12 అయినా నిద్రపోరు, కూర్చొనే ఉంటారు. ఏందో మీ అర్థం నిద్రే రావట్లా. నిద్ర రాదా? నిద్ర రాకపోతే ఏమి రావాలి? అదే మరి కొంతమంది చూడు తింటా పడిపోవడం, ఏ టెన్షన్ లేని వాళ్ళు దేవుడు గొప్పవాళ్ళు. అంతకుమించేం కాదు చెప్పండి. ఊరి గురించి ఆలోచిస్తే నీ ఆరోగ్యం చెడిపోవడం ఏమైనా ఉంటుందా? వాడేమన్నా మా అమ్మ మా నాన్నని వస్తాడనుకుంటే వాడు రాడు. వీళ్ళేమన్నా ఏడుస్తానంటే ఆ కన్నీళ్ళు వాళ్ళకి కనపడవు. దేవుని కన్నీళ్ళు కూడా లోకంలో ఉన్న ప్రజలకు కనపడటం లేదు. ఎవరు పోతారు, ఎవరు పోతారు, ఎవరు పోతారు, ఎవరు పోతారు, మా నిమిత్తం ఎవరు పోతారంటే పోవటానికి ఒక్కడు కూడా లేకపోతే అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి కుమారుడు అంటున్నాడు, నేను నా చేతులతో నేను నిర్మించుకున్న నా ప్రజలయ్యా, వాళ్ళు చెడిపోతుంటే నేను చూస్తూ ఊరకుండా నేను పొయ్యేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను పొయ్యేస్తాను అన్నాడు. నువ్వు పోతే నిన్ను వాళ్ళు ఇప్పుడు చూడండి, నిన్ను స్వీకరించరు అన్నాడు. ఎందుకు? నీ హోదాలో పోతే నిన్ను స్వీకరిస్తారా? నీకు తెలుసో తెలియదు అంటే నేను చెప్పేస్తున్నాను, మీకు అర్థం కావడానికి మన భాషలో చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైనా మీ కూతురు దగ్గర పోయేటప్పుడు కొద్దిగా డంపంగా పోయినా తప్పు లేదు. కొడుకింటికి పోయేటప్పుడు మాత్రం డంపం పోకూడదు. దీగులు పడుతూ పోతేనే వాళ్ళకి నచ్చుతావు. అవునా? మీరు అనుకుంటారు ఎందుకు అట్లా అంటున్నావు అంటే, మరిచిపోయి నీకు వచ్చింది ఒక 45-50 సంవత్సరాలు అనుకో, ఏమనుకోతే 50 సంవత్సరాలు అనుకో, నీ దగ్గర ఇంత ఆరం ఉంది, అది మెల్ల వేసుకుంటాం, అంత తాడు ఉంది, అది వేసుకుంటాం, ఇంతంతలా కమ్మలు ఉన్నాయి, అవి తగిలిసుకుంటాం, 4 ఈ చేతి కారు గాజులు వేసుకుంటాం, ఇంతంతలావు అదేంటి గొలుసులు ఇవన్నీ తగిలించుకొని మొత్తం పెట్టుకొని పోతే రేపో మా బజ్ వచ్చేదానికి ఎందుకు దీనికి ఇవన్నీ అంటారు. అదే కూతురైతే మా అమ్మ కష్టపడి సంపాదించుకుంది, మా అత్తోళ్ళ దగ్గర మా అమ్మ ఘనంగా ఉండాలనుకోండి. కొడుకు అంటాడు, మా ఎందుకు నువ్వేం చెప్పచ్చు పిచ్చిదానిలాగా,
పిచ్చిదే, సంపాదించుకొని చేసుకోవటానికి కూడా ధైర్యం లేదు. అందుకని దేవుని స్వరూపంలో వస్తే వీళ్ళు ఒప్పుకోరు. అందుకే ఏమన్నాడు తెలుసా, వాళ్ళలాగే నువ్వు పోవాలి, అప్పుడే వాళ్ళు స్వీకరిస్తారు. అవసరమైతే వాళ్ళకంటే తక్కువగా ఉండు, వాళ్ళకంటే ఎక్కువగా ఉంటే ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ఏం లేదు. నీకు ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడున్న రోజులలో ఆడపిల్లలకు 18 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు అయిపోతాయి, అంతే కదమ్మా? 18 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అవుతాయి, 19వ సంవత్సరంలో అమ్మాయి అబ్బాయి పుట్టేస్తారు. మర్చిపోయి అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడికి 20 సంవత్సరాలు వచ్చినాయి కనుక ఏమొక 18 ఒకలేదు 38 సంవత్సరాలు అవుతాయి. వాడికి 20 సంవత్సరాలు పెళ్లి చేస్తారు. వాడికి పెళ్లి చేసే అమ్మాయి కూడా 18 సంవత్సరాలు ఉంటాయి. ఈ కోడలకు 18, ఆమెకేమో 38. 38 సంవత్సరాలకే ముతక సీర కట్టుకొని ముసుకేసుకొని ఇంట్లో కూర్చోమని టూర్ కూర్చోంటారమ్మా. ఇప్పుడు చెప్పాలి మీరు, 38 సంవత్సరాలుగా కొడుకు పెళ్ళి అయింది, నువ్వు వచ్చినవని కోడలు వచ్చిందని చెప్పేసి ముతక చీర కొచ్చుకొని మొన్న కూర్చుంటుందా? ఆమె కూడా 38 సంవత్సరాలు అంటే వయసు ఉంటుందిగా, ఆమె కూడా కొద్దిగా ఆశలు ఉంటాయిగా, చీరలు కట్టుకొని ఉంటాయిగా. ఈయనకి ఎందుకు అంటే ఏమన్నా పర్లా, మా అత్త అన్నా పర్లా, దీనికి ఎందుకే? ఎంత గడిమీరిపోయారు అనుకుంటారు. గడిమీరి ఎంత అహంకారం, ఎంత లెక్కలేనితనం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, వాళ్ళ హృదయము. ఆమేన్. బైబిల్ చెప్పిన మాట, నేను చెప్పింది కదా. యేసు ప్రభు వారిని, అయ్యా నువ్వు ఎలా పోతావంటే, నువ్వు మామూలుగా పోతే వీళ్ళు స్వీకరిస్తారు అనుకుంటే, నువ్వేమో ఒక్కవేళ నువ్వు దేవుని స్వరూపం ధరించుకొని పోయినవా, నేను దగ్గర కొర్రాయి, నిన్ను చూసి ఓర్చుకోరు. ఒకవేళ నువ్వు ఆడంబరంగా జీవించినవా, ఆయనకేములయ్యా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటారని నిన్ను ఎగతాళి చేస్తారు. ఒకవేళ నువ్వు మాయలు మంత్రాలు చేసుకొని నీకే ఇబ్బంది లేకుండా ఆకలి లేకుండా కూడా బతకగలవా, ఆయన దేవుడు కాబట్టి అట్లా ఉండగలుగుడు, మా లేకుండా మనం చెప్పి చూద్దాం అంటారు. అందుకని వాళ్ళకంటే ఎలాగంట, ఏం రాబడింది అక్కడ, చదవండి అన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనుషుని పోలికగా పుట్టి, పోలిక మనుషులదే. ఏ స్వరూపం కావాలి మళ్ళా? మనుషులాగా దాసుడా? ఏం కావాలట? దాసుడు అంటే ఒక్కవేళ మీకంటే యజమానుడు కూడా ఒప్పుకోరు మీరు. ఆయన కాళ్ళు మేము కడిగేది అంతే, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఏం లేదు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఉన్న స్థితిని బట్టి చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ప్రార్థనలు కానీ, మన పని నుంచే మాట్లాడుకుందాం, పక్కన మనకు అవసరం లేదు. ప్రార్థన జరుగుతున్నప్పుడు మీరందరూ మీకు పాస్టర్ అంటే ఓ ప్రేమ, నిజంగా చెప్తున్నాను ప్రేమ, మీరు తప్పు అనుకోవద్దు. కానీ ఏం చేస్తారంటే పాస్టర్ గారు కుర్చీ మీద కూర్చొని వేస్తారు, మంచిదే, తప్పులేదు, పాస్టర్ గారిని గౌరవించాలి. కానీ ఈ కుర్చీ మీద కూర్చున్న పాస్టర్ గారికి 2 ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈల కాడు మనం కూర్చోవడం మీద అన్నవాళ్ళు ఉంటారు. 2 స్వభావాలు ఉంటాయి. నీకు అర్థం కాదా? ఇక్కడ నిలబడ్డానంటే ఆ నుంచి వచ్చాను నేను కూడా. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, అయ్యా ఏ రూపంలో వెళ్తామంటే దాసుడిగా వెళ్తాను, పనివాడిగా వెళ్తాను. పనివాడిగా వద్దయ్యా, వాడు వాడుకుంటారై నేను, అయినా పర్లేదు. ఇప్పుడు ఎలా రావాలంట? కొడుకింటికి తల్లి అట్టపోతూ ఒప్పుకుంటది, కోడలు గుర్తొచ్చిందా? అంట్లు తోమటానికి, కసువు కొట్టడానికి, అన్నం వండటానికి, ఈ బట్టలు ఉతకటానికి వస్తే మా అత్త మంచిది, నేనేం పని చెప్పకపోయినా మొత్తం చేస్తా, తిట్టేటత్త ఒక్కతున్నా చాలు. తల్లి తర్వాత తల్లి లాంటిది పని మనిషిగా ఉంటే. అదే యజమానులు అనుకుంటే నువ్వెందుకురమ్మా పాపం తీయలేదు, నేను గడిగేస్తానంటే, అబ్బా మా అమ్మ కూడా చూసుకోలేదు అత్త ఎప్పుడిట్ట. అంటే నీ పళ్ళెం తీసేయాలి, నీ బట్టలు ఉతికేయాలి, నీ పిల్లలకు 1-2 వస్తే కడిగేస్తే మంచిదా? నువ్వు చేయమంటే ఎన్ని రోజులు? మొన్న చెప్పిన మొన్ననే ఆడా, ఈసారి నీ ఇష్టం అన్న మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా. ఈ నీకు చెప్పలేక వాళ్ళకి చెప్పలేక ఏమంటారంటే, మా మేము వేరే ఊరికి పోవాలనుకుంటున్నామంటే, ఏంటి ఏడు చేయొచ్చు కదంటే, నా ఉద్యోగం వేరే దేశం, ఆయన చేసే ఉద్యోగం వేరే చోట. అయితే మీ అమ్మ వాళ్ళు కూడా మేము కూడా వస్తాం వేరే ఏడు, మేము ఒక్కళ్ళు మేము చేసామంటే, మీరు ఆడుంటారులే మాట లేరు, మీకు ఏసీ రూములు పడవలే.
మీరు ఆడ ఉండలేరు, మీరు ఎప్పుడు అటు ఇటు తిరగలు కదా, ఆడికి వచ్చి దూర ప్రాంతంలో ఉండలేరు. ఏంటేమనండి, నెలకు ఒకసారి కాదు 2 రోజులకు ఒకసారి వచ్చిపోండి. నేను కదా ఎంత దూరం, ఏంటే కదా ఎంత, ఇంటి పక్కనైనా కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. మరిచిపోయి చెప్తున్నాను, మరిచిపోయి ఎప్పుడైనా ఫోన్ వచ్చి నువ్వు తొందరగా రమ్మన్నాడంటే ప్రేమతో అనుకోవద్దు, నీతో అవసరమని పిలిచారంతే. ప్రేమ అనుకుంటారా? ఇక్కడ పరలోకంలో ఉన్న తండ్రి అంటాడు కూర్చుండంట, పైన కూర్చుండంట. కూర్చోగానే కింద నుంచి ఫోన్ కాల్స్ పోతాయిగా, ఏంటి ప్రార్థనలు, ఆమె మంచిది, ఫోన్ కాల్స్ పోతాయిగా. ప్రభు అనుకుంటున్నాడు, అక్కడ తండ్రి కూర్చొని ఉంటే ప్రభువా అన్నాడు, అదిగా నా కుమారుడు నన్ను పిలిచాడు. పక్కన ఊరున్నాడు, ఎందుకు పిలిచాడు అనుకున్నావు? నీకు పోదంట వేయటానిక? మనోడికి ఏదో బియ్య బత్తాకి నిలబట్టింది, అందుకే నీకు ఫోన్ చేశాడు. లేకపోతే ఫోన్ చేస్తావా? ఏదో కడుపు నొప్పి కాలు నొప్పి హాస్పిటల్ పోతే 5,000 అడిగాడు, అందుకే నీకు ఫోన్ చేశాడు. 5,000 లేకుండా ఫ్రీ ఆపరేషన్ చేశాడు. యేసు నామంలో గడ్డ పోను కాక. అబ్బా గడ్డ పోయింది. ఇప్పుడు నేను స్థుతించాడు. ఆ గడ్డ పోయిన 2 వారాలు ప్రార్థన చేస్తాను. 3వ వారంలో ఏది నీకు పడుకున్నా ఫోన్ రాలేదంటే, గడ్డ పోయిందిగా ఎందుకు వస్తుంది ఫోను? మళ్ళీ ఫోన్ రావాలంటే మళ్ళీ పాల బిల్లోడు ఇంటికి వస్తేనే పాలోడు వస్తాడు. ఏంటి మొన్న ఉన్నకి ఇస్తానన్నా డబ్బులు లేదంటే, ఏమండి పాల బిల్లు వచ్చిండు 2,000 ఆ పాల బిల్లు ఎంతమ్మా? అవును మరి, ఉదయం ఇంత గ్లాసు తాగుతుంటే సాయంత్రం ఇంత గ్లాసు తాగుతుంది. కరోనా మల్లేశ్వరదే లిఫ్ట్ అవుతుంది. నువ్వు ఇంత వరకు గ్లాసులు తాగుతావు ఏం చేయడానికి? ఊరిని పట్టడానికి. ఎవరినమ్మా? తప్పది, అస్సలు మర్చిపోయి కూడా పట్టరు, భర్తను పట్టడానికి అని చెప్పండి. నిజం, వీళ్ళకైతే చెప్పండి, నిజం ఇది, బైబిల్ చెప్తున్న సత్యం ఇది. నేనేం ఒట్టి మాటలు చెప్పట్లా, మీకు అర్థం కావడానికి లోకానికి అంట కడుతున్నా అంతే. ఇది బైబిల్. ఏమన్నారు తెలుసా? ప్రభువా నాకు ఆరోగ్యం బాగలేదయ్యా. వెంటనే దేవుడు ఏం చేశాడు? యేసు నామములని ఇలాంటి సేవకులు వస్తారు, 4 వస్తారు, ఎవరొస్తులు వచ్చి ప్రార్థన చేస్తే ఆ కడుపులో పోయింది. పోయిన తర్వాత 10,000 కదా, 20,000 ఆపరేషన్ ఫ్రీగా అయిపోయిన తర్వాత 2 వారాల ప్రార్థనకు వచ్చి యాడో ముక్కుపోయినటువంటి ఒక 20 రూపాయలు పెట్టి ఒక 4గురికి స్ప్రైట్ బాటిల్ ఇప్పించి అయిపోయింది పో అంటాడు. తర్వాత మళ్ళీ అంటాడు, అల్లదిగో ప్రకాశ్ ఫోన్ చేస్తాడేమని చూస్తా ఉంటాడు. ఫోన్ ఏంటో పట్టుకోడు. ప్రకాశ్ కంటే ఫోన్ పోద్దా? అసలు పోద్దా? ఇప్పుడు మళ్ళీ ఊరు రావాలి, కరెంటు బిల్లు రావాలి. కరెంటు బిల్లు వచ్చిందంటే ఎంత వచ్చిందంటే 3,000 వచ్చింది. ఇది కరెంటు బిల్లు 3,000 రాదక్క? ఇదిగో మీరే చెప్పేస్తారు కానీ, ఈ ఫ్యాన్ తిరగాలి, ఇక్కడ ఏసీ తిరగాలి, ఇక్కడ కూలర్ తిరగాలి, పైన ఉన్నాయి తిరగాలి. కానీ ఏమంటారు తెలుసా? మా అమ్మోళ్ళు అసలు ఏసీలు, మీ అమ్మలకి పడవలే, నీకు పడతాయా? ఫ్యాన్ పెట్టుకుంటే మీ అమ్మలో ఒక ఫ్యాన్ పడదు, నీకు పడుతుందిగా. ఎంత పిచ్చి లోకంలో జీవిస్తున్నారు. దేవుడి దగ్గర పోయి దేవుడికి ఏమంటారు తెలుసా? దేవుడికి ఒక గంటతోటి ప్రార్థన చేసి మనం చెప్పే మాటలు చెప్తాను అర్థం కావటానికి. ఒక 5,000 రూపాయలు దేవునికి కానుక ఇచ్చి ఎక్కడన్నా సువార్త చెప్పి దేవుడు ఏమన్నా డబ్బులు తింటడా? సేమ్ అంతే కదా. దేవుడు ఏమన్నా డబ్బులు తింటడా? ఏంటంటే ఫ్యాన్ పెడుతున్నా వద్దంటుండ్రు. నువ్వు ఏసీ వేసుకోవచ్చు, ఫ్యాన్ పెట్టుకోవచ్చు, కూలర్ పెట్టుకోవచ్చు, ఇన్ని పెట్టుకున్నా కూడా ఇంకా ఏంది ఆ చెమట పాకు ఏం చేస్తుంది తెలుసా? ఇసురుకుంటా కూర్చుంటా. అమ్మా అంత సుఖమయం కూడా మంచిది కాదు తల్లి. అంత సుఖవంతమైన జీవితం కూడా మంచిది కాదు, చివరికి నగలపడటానికి. ఇప్పుడు మళ్ళా వచ్చి కరెంటు బిల్ వచ్చిందంటే అమ్మంటే ఫోన్ అవుతుంది అనుకుంటావు. అబ్బా మా వాడు ఫోన్ చేశాడు, ఆగండి ఇటుపాట పని పెడతావు, ఈ పని పక్కన పెడతావు, ఆ పని పక్కన పెడతావు. బాగున్నావా? బాగున్నానా? నువ్వు తిన్నావా? ఓరక బాగున్నావు. నువ్వు తిన్నావా? టయానికి తింటున్నావా? ఏ పని మీద పడి అది చేయగాకు, పిల్లలు బాగున్నా. అబ్బాయి ఎంత భయమో. ఇది ఏమీ లేదు, నేను బొడ్డోడికి కొద్ది కాలు నొప్పి వచ్చింది, హాస్పిటల్లో తీసుకుపోదాం అనుకున్నాను, జీతం ఇంకా పడలేదు అంటే జీతం ఏం పని? నాకు 2,000 పంపిస్తున్నాను చూపి. ఎంత ప్రేమ! ఇప్పుడు బొడ్డోడికి కాలు నొప్పా? నీకు తెలుసా కాలు నొప్పి వచ్చింది రాలేదు? ఇవన్నీ ఆలోచించవు. నీ పిచ్చి ప్రేమను వాడుకొని ఏం చేస్తున్నాడు? బరి తెగించాడు. అలాగే దేవుని పిచ్చి ప్రేమను మనుషులు వాడుకొని బరి తెగించేస్తున్నాడు. అయ్యా కొద్దిగా బాగలేదయ్యా, అవును నీకు బాగలేదా, నా కొడుకు బాగలేదా, అవును కానీ వెంటనే తీసుకొచ్చి అంబులెన్స్ పంపిస్తాడు, వెంటనే తీసుకొచ్చేస్తాడు, ఇబ్బంది లేకుండా. ఈ వాడుకుంటా అంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక
ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరించెదవా. రోమిలకు రాసిన పత్రిక 2:4 మీరు చదవద్దులే. తృణీకరించదవా. మళ్ళా గుర్తు రావాలంటే ఎప్పుడు కావాలి? అందుకని వీడు ఓరక వాడేసుకుంటున్నాడులే, పోయి పనులకైనా వాళ్ళ ఇంట్లో ఉంటాననుకొని పోతున్నాడు. ఇప్పుడు ఆయన ఎట పోతున్నాడు? పనోడికైనా ఏడు ఇంత ఆడంబరంగా ఉంటారు. ఎడ కూర్చుంటావు కదా, ఎడక్కడ కూర్చునేది ఇటు పక్క కూర్చుంటారు. చెప్పండి, ఎడ కూర్చుంటారు? ఆడ మంచం మీద కూర్చొని ఇటు పక్కకు 25 మంది, ఇటు పక్కకు 25 మంది, అటు పక్కకు 25 మంది, 100 మంది నీ కింద పనోళ్ళు. అటు పోతా పోతా అది బాగా కొట్టు, ఆ మిరగాలు బాగారు అట్లా పైన తిరిగినప్పుడు ఇప్పుడు ఆడిగిపోయి ఆ అంట్లు తమ్ముతుంటే ఏందా తిట్టదేవు నువ్వు అంట్లో. 100 మందికి పని చెప్పిన దాన్ని నాకు చెబుతుంది ఏంది? ఏమి నువ్వు పనుడిగా వస్తేనే ఇంట్లో ఉంటావు, లేకపోతే ఉండవు. ఎంతమంది అమ్మా? కోట్ల కోట్ల దేవదూతల సమూహం పైన, ఒకట్లా ఇద్దరా? కోట్ల కోట్ల దేవదూతల సమూహం. ఆ దేవదూతల సమూహం దేవుని యేసుప్రభు వారిని ఏం చేస్తున్నారంట? స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఉండగా అంతమంది స్తుతుల మధ్య ఆసీనుడైనటువంటి యేసుప్రభు వారు నాకు ఇవన్నీ కుదరదులే, ఈడికొచ్చి ఏం చేస్తానన్నాడు? అది ఏం చేస్తానన్నాడు? కాళ్ళు కడుగుతాడు. ఊరి అందరూ ఏం చెప్పండి? 11 మంది తప్పు, 12 మంది తప్పు, మనందరి పాదములు కడుగుతున్నాడు. ఆమేన్. కాళ్ళు కడిగితే ఏం చేస్తున్నా? కాలుతో దన్నేస్తున్నా. వంకలు పెడుతున్నావు లేదమ్మా? నిజంగా యేసు ప్రభు దేవుడు అయితే నా కుటుంబం ఎందుకు ఈ సమస్యలు? అమ్మో, మామూలు విషయం అనుకున్నావా? వంకలు పెట్టడం. ఇంకా ఎంత తగ్గించుకొని వచ్చినా కూడా మనలో మార్పు రాదు. ఎంత తగ్గించుకొని వచ్చాడు తెలుసా? దాసుని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే, చదవనమాట, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకొనెను. తక్కువగా చేసుకున్నాడమ్మా. నీ పాదాల దగ్గర నేను ఉంటానంటే ఏం చేశారమ్మా తెలుసా? కాళ్ళతో తన్నారు. పాడతారు కదా అప్పుడప్పుడు, వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది. కాళ్ళతో తంతున్నావు. ఎవరినమ్మా తెలుసు? ఎవరినా? 9 నెలలు గర్భంలో దాచిపెట్టుకొని నీ కోసం 3-4 సంవత్సరాలు పత్తులుండి నిన్ను కంటికి రెప్పలా కాచుకొని సుఖాలున్నా కోరికలున్నా ఆ యొక్క ఆలోచనలున్నా అన్ని అణుచుకొని నా కుమారుడి తర్వాతే నాకు అన్నని మొత్తం చంపుకొని బతికావు కదా. ఇప్పుడు నువ్వు మంచంలో ఉంటే ఇంకా చవలేదేంది నువ్వు? అంత బాధ ఉందమ్మా నీకు. నాకు అర్థం కాదు. నీ కళ్ళ ముందే చూస్తుంటావు, నువ్వు చస్తా వాళ్ళు చావరు. నీ కళ్ళ ముందే చూసుకుంటుంటావు, జాగ్రత్త అంటాడు. ఎందుకు మా ఓరకు తలకాయ నొప్పి అయిపోయినావు? నాకు ఓరకు మానగా గొనుగుతావు. నీ గొనుగుల వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోయింది. అదేనా కాదు? ఇప్పుడు అదే కాదు, మనం పడక సేమ్ యాస్టిజ్, ఏం తేడా లేదు. మీరు ఎప్పుడన్నా కొద్ది ప్రార్థన కడిగి ఏంది గోడ మా కోరికే అంటే ప్రార్థన అంటే ఏంటంటమ్మా? తల్లి మొర ఇప్పుడు పిల్లోడికి గోడే, అంతే కదా? బాగుండేమన్నా అడుగుతారమ్మా, పాపం వృద్ధాప్యంలో ఉన్నట్టు కావాలని ఏమన్నా మూలుగుతురా? ఆ కడుపులో బాధ తట్టుకోలేక, ఆ వేదన భరించలేక ఆ మంచం మీద పడుకొని అటు ఇటు పొట్లాడుతుంటే ఈ ముసలోడు చచ్చినోడు కాదు, బతికినోడు కాదు. మరి 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 వాడు చస్తే నీకేమవుతుంది? ఆస్తి అవుతుంది కదా. వాడు మంచోడే, అందరికి అన్ని అనాథాశ్రమం పేరు మీద రాసిపోతే చాలా బాగుండు. మరి ఎంత చేసిన తండ్రి ప్రేమ సావదుగా. దేవుడు మొరపెడుతుంటే ఏమంటున్నారమ్మా? దేవుడు మొరపెడుతుంటే మా చెవులంట ఏమవుతుందంట? మా చెవులు మొద్దు పారిపోతాను ఈ గోల అంటున్నారు. తల్లిదండ్రుల గోల నీకు ఎలాగ ఈరోజు గోలగా ఉంది. దేవుని గోల అంటే తల్లిదండ్రులు కూడా వీళ్ళు పడుచుకోరు. అంతే.
పట్టించుకోరు అంతే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు కరెక్ట్ ఉంటే నేను ఎందుకని, వాడు కరెక్ట్గా ఉండి లేకపోని తాగుపోతుడు కానీ తిరిగిపోతుడు కానీ పనికి మన్నాడు కానీ నేను పెద్దోని చేయలా. ఆఫ్టర్ నువ్వు 4 కాళ్ళు వచ్చి 4 సంవత్సరాలు అయింది, నీ కంట్రోల్ ఏది అసలు? ఈరోజు నేను ఎంతటోని చేసి నీకు పెళ్లి చేసి నీకు ఇల్లు సంపాదించి నీకు వాకిలు సంపాదించి నీకు వెనక ఒక 4 ఎకరాల పొలం పడి పెట్టిండే నువ్వు సంపాదించింది ఏదేడా? ఇంత ఆలోచిస్తే నువ్వు చేసే త్యాగం బాగుండు. ఎంత ఆలోచన అడిగింది 10 మందిలో పరుగు పోతుంది. నీ వల్ల ఎంత పరుగు ఉంది తెలుసా? నీ వల్ల ఎంత పరుగు ఉంది? వాడు తాగినా వాడు తిరిగినా వాడు ఒక యజమానుడు అధికారం ఉన్నాడు కాబట్టి వాడు విలువ ఉన్నది. నువ్వు ఆఫ్టర్ చదువుకోమని పంపిస్తే మంచి పనులు చేయమని పంపిస్తే ఆడిపోయి గాలి తిరుగుతుంటే నీ వాళ్ళు తలెత్తుకొని తిరగలేకపోతుందా? కాలేజీలో 70,000 80,000 ఫీజు కట్టి వస్తే ఇంటికాడ కుక్కలాగా తిరుగుతుంటే 10 మందిలో పోయి మాట్లాడితే ముందు నీ కొడుకు గురించి తెలుసుకోమని చేస్తుందని అంటారని ఇంట్లో ముడుచుకొని కూర్చోవటం నీ వల్ల. వాడు తాగి బయట పోయి తిరిగితే నీ పరుగు పొందంటే నీ వల్ల వాడు పరుగు ఎంతమంది? మరి తండ్రి కాబట్టి ఏం చేశాడమ్మా పరలోకంలో? మనసులో దాచుకొని ఉన్నాడు, నా బిడ్డలు కదా మారతారని. వీడికి నోరు ఎనుక ముందు తెలిసినోడా? మా ఎనుక ముందు తెలిసినోడా? ఇంకిత జ్ఞానం ఉన్నాడా? నోటికి ఎదురుతుంది చేతికి ఎదురుగుతుంది కొట్టేస్తాడు. ఏంది అసలు నీ మనసుకు? చేతికి ఎదురుగుతుంది కొట్టడమేనా? కొరడాలతో కొడుతున్నావు, కాళ్ళతో కొడుతున్నావు, పిడిగుద్దు దిగుతున్నావు, జుట్టు ఉందని ఊడి బేకుతున్నావు, చొక్కా చింపేస్తున్నావు. ఏం తప్పు చేశాడనయ్య? ఏం తప్పు చేశాడు? చొక్కా చింపుతున్నావు నువ్వు అసలు? బజార్లో పొరిలిచ్చి ఏం తప్పు చేశాడు అంత అంటున్నావు? నాకు అర్థం కాదు, చెప్పండి ఇప్పుడు. ఏం తప్పు చేశాడు చెప్పమ్మా? 10 మందిలో ఉన్నాడు, తలెత్తుకోలేకపోయినట్టు. ఆయన పెద్ద అఫీషియల్గా మేనేజర్ అయినా 18 సంవత్సరాలకే 17 సంవత్సరాలు సిగ్గు లేకుండా గాలి తిరిగి తాగుతున్నా నీవు నీ తండ్రి నడికి అంత హక్కు ఉందిరా నీకు? 15 సంవత్సరాలకి 10 రూపాయలు సంపాదించాలి కదా, మళ్ళీ ఆ తాగుబోతుడి దగ్గర పోయి 50 రూపాయలు అడుక్కోవాలి. ఇప్పుడు కూడా నీ బతుకంతే. ఈరోజు 4 రూపాయలు సంపాదించావని నీ ఎవరో మారిపోయింది అనుకుంటున్నావా? ఎంత సంపాదించినా ఎంత చేసినా తండ్రి దగ్గర కుమారుడివే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారు? బజార్లో పొర్లిచ్చి తంతున్నారమ్మా. ఏ తప్పు చేశాడమ్మా ఆయన? ఎవరు ఆయన? చెప్పండి ఎవరు? నీ కోసం నా కోసం దాసుడి వచ్చిన యేసు ప్రభు ఆయన ఏం తప్పు చేశారు? బజార్లో పొర్లించుకొని పోతున్నారు. ఏం తప్పు చేయలా, మరి ఎందుకు పొర్లించుకొని కొడుతున్నారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి అక్క, ఏ తప్పు చేయలేదు, మరి ఎందుకు పొర్లించి కొడుతున్నారు ఆయన? ఎందుక? మనల్ని చంపకూడదనా? అదే మనం దుర్మార్గం నడుస్తున్నామని మన కోసం వచ్చామని మనం ఎందుకు కొడుతున్నాం? నచ్చలేదు కదా? ఏమి నచ్చలేదు ఆయనకు? అదే మనకి ఏమి నచ్చలేదు, కొట్టిన వాళ్ళకి ఏమి నచ్చలేదు. నువ్వు తాగొద్దురంటే కోపమా? ఏమంటా? మరి నువ్వు తాగొచ్చా? ఇప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభు అయితే తాగలేదు, కానీ ఇప్పుడు ఈ తండ్రి ఏమంటున్నాడు? నేను తాగడానికి కారణం నువ్వేనా అంటున్నాడు. బయటకు చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నాడు. నీకు అర్థం కాదా? అదే నువ్వు మంచి పొజిషన్ నుండి నీకు ఒక వాల్యూ ఇస్తే నీ విలువ కాపాడటానికి తను కోరికలు చంపుకుంటాను. నీకు తెలుసా తెలియదా? గర్భంలో కొంచెం బయటకు వచ్చిన తర్వాత చిన్న పిల్లవాడు ఉన్నవాడని తెలిసి కన్న తల్లి కన్న తండ్రి వాళ్ళ సుఖాలు చంపుకొని బతికినాడు. ఆఫ్టర్ నీ విలువ కాపాడటానికి తన కోరికలు చంపుకోలేదా? అర్థం కాని సమయం. నీ వల్ల 10 మందిలో తలెత్తుకోలేకపోతున్నావు. అబ్బా నీ వల్లే తలెత్తుకునేది అందరు. మరి నీ వల్ల తలెత్తుకోవాలి అందరూ. నీ గురించి ఫ్లెక్సీలు వేసి రాసి పెట్టాలి. నీ బతుకు కనీసం సక్రంగా ఎప్పుడు ఎలా బతకాలో కూడా తెలియని బతుకు నీది. 500 రూపాయలు పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు ఎండగాడి పంపిస్తే ఆ 500 రూపాయలు తీసుకొని సినిమాకు పోయి బీర్లు బిర్యానీ తిన్న బతుకు నీది. నువ్వేది మళ్ళీ మమ్మల్ని అడిగేది? యేసుప్రభు అంటున్నాడు, నేను భిక్షమెత్తే బతుకుతున్న బతుకు మీది. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? నువ్వు దేవుడు కుమారుడు అని చెప్పుకున్నావే. ఆయన కుమారుడు కాబట్టి చెప్పుకున్నాడు, చెప్పుకోవడం తప్పేంది? ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? మనం అంటాం ఒక మాట, ఇది మొత్తం నేను సంపాదించు కాబట్టి చెప్పుకున్నాం. చెప్పుకుంటే తప్ప? అప్పుడు నువ్వేమంటావు?
సంపాదించినడు మరి అంత ఎటకారమైన దాన్ని దాన్ని ఎందుకు అనిపిస్తున్నావు నువ్వు? నేనేమి నీది ఒక్క సొమ్ము తీసుకోలేదు, ఒక్క సొమ్ము తీసుకోలేదా? మరి ఆమె కన్నా కొడుకుని ఎందుకు తీసుకున్నావు? ఆమెను కూడా వదిలే, వాడు సంపాదించిన ఆస్తి కూడా వదిలే, వాడు సంపాదించిన ఉద్యోగం కూడా వదిలే. అంతే కదక్క, మరి ఆమె ఆయన వారసత్వమే కదా. అంత లోతుకి వెళ్ళిపోతుంది బైబిల్ గ్రంథం. యేసుప్రభు అన్నాడు, మరి నేను వద్దన్నారు, మరి నా రక్షణ ఎందుకు నీకు? మరి నేను వద్దన్నారు, నేను ఇచ్చిన ఊపిరి ఎందుకు? మరి నేను వద్దన్నారు, నేను సృష్టించిన భూమి మీద ఎందుకున్నావు? ఆయన నచ్చవు. ఏమన్నాడు? ఇప్పుడు చదవండి, ఎబ్రీ 10:2-10. ఇది ఇక్కడే ఉంది సార్, చదవండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలాగనే ఉంది అంతా. రెండు 10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవడి మొత్తం చేసింది ఎవరమ్మా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు? యేసు ప్రభువారే. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, భూమియు ఆకాశములు నా చేతి పనులే కాదా అని రాయబడింది. ఆయన సృష్టించిన భూమి, ఆయన సృష్టించిన ఆకాశము, ఆయన సృష్టించినటువంటి యొక్క సముద్ర జలాలు, ఆయన సృష్టించిన సమస్తమే. ఈ మాత్రం అనుభవిస్తావా? ఆయన మాత్రం వద్దా? అంతే కదా. ఆమె పుట్టిన కొడుకు కావాలి కానీ ఆ మాత్రం వద్దు. యాజిటీజ్ బాగుంది కదా పోలిక. ఆమె పుట్టించిన కొడుకు బంగారమే, ఆ మాత్రం ఎండైనా పర్లా, బొగ్గే. ఎండు కూడా కాదు, మరి ఏంది బొగ్గు, బయట పారేయాలి. ఏమంటారు తెలుసా? తలకాయ నొప్పిపోయింది. ఎందుకు నీకు? ఎందుకు తలకాయ నొప్పి? సీరియల్ చూస్తుంటే ఎప్పుడైనా తలకాయ నొప్పి వచ్చింది అక్క? ఎప్పుడైనా మరిచిపోయి ఏమనుకో, దయచేసి మరిచిపోయి పాస్టర్ గారు ఈరోజు దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల 1:15 అయిపోవాల్సింది 2 దాకా అనుకో, ఏంద్రీ గోళ. ఒకవేళ బై మిస్టేక్ అన్నావడుకో, అంటే వాక్యం నీకు ఎటకారం అయిపోయింది, వాక్యం నీకేమైంది? ఇంత దోడా సీరియల్ ముందు కూర్చున్నప్పుడు ఉయ్యమ్మ ఎంత దోడి కూర్చున్నాను ఇప్పుడు అన్నవా? అసలు మాకేం పని? అంతే కదా, అవునా కదా? ఎప్పుడైనా మేము చేస్తాం, మనం ముచ్చటించుకోవడం కోసం ఏడన్నా కూర్చుంటాం, ఆ షాపుల దగ్గర, ఈ ఇళ్ళ దగ్గర, ఆ టిఫిన్ కొట్ల దగ్గర, ఆ టీ షాపుల దగ్గర కూర్చుంటాం కదా. ఎప్పుడైనా అన్నమా ఏంది ఎంత దోడిపోయింది మనం బాప తొందరగా? అసలు నచ్చదు అది. ఇంటికి పోయి ఏం చేస్తాం? ఏంటంట ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చేసింది, ఇంటికి పోతే ఇంట్లో తలకాయ నొప్పి. అందుకే ఈ బయటనే ప్రశాంతత. ఇంటికి పోతే కూడా తలకాయ నొప్పి. ఆడేదేమి పెట్టుకోండి మీ కార్యం, నేను చెప్పండి. అందుకే బయటని ప్రార్థన మందిరంలోకి వచ్చిన తర్వాత 1 గంట లేట్ అయితే పంపలే మునిగిపోతాయి అమ్మ. యేసు ప్రభువుకి టైమింగ్ ఇచ్చేస్తాం, టైం టేబుల్ రాసుకుంటారు కదా. ఉదయము స్కూల్లో చదువుకున్నారు ఉన్నారు కదా, అందరం చిన్నప్పుడు గొడవలే. స్కూల్లో హై స్కూల్ లెవెల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. 9 నుంచి 9:40 దాకా తెలుగు పీరియడ్. 9:40 దాటిన తర్వాత తెలుగు సార్ ఉన్నానుకో, ఏంద్ర ఇంకా బాగాలేదు. నిజం, నేను చదువుకున్నా కాబట్టి. ఏంద్ర ఇడు బాగా ఎంత తోడి పొమ్మన. దేవుని మందిరం కొడుక నైటు 9:30 లేదా 10 దాటితే ఏంద్రి గోడ. అసలు ఆత్మతో ఉన్నప్పుడు టైం చూసుకుంటావా? అందుకంటున్నాడు, రే చివరిలో వస్తుంటే ఎదురు ఇన్ని రోజులు నా చేత పని చేసుకున్నావు కదా, నేను పోతున్నా కదంటే ఓరగా చేసినవా బోధిన్లా బోగోళ్ళు లెక్క కడతారమ్మో జాగ్రత్తగా పోయినప్పుడు మీరు ఎప్పుడంటే అనుకుంటారు. అప్పుడు ఒక పాస్టర్ గారు చెప్తారు, తల్లి పోయి బోధింటే రోజు బోగోళ్ళు లెక్క కట్టారంట. ఉదయం టిఫిన్ చేసినావు, మధ్యాహ్నం చికెన్ చేసినావు, అది చేసినావు, బోధిండా నువ్వు పెట్టి ఇంకా బతికించాడు. అంటే నువ్వు ఇప్పుడు నీ పిల్లలు పడతారుగా, వాళ్ళు కూడా నీకు లెక్క కడతారుగా. అప్పుడు ఏమంటాడు, నా కొడుకు ఎట్టుండడు, అబ్బో నువ్వైతే ఒకటి వాళ్ళైతే ఒకటా. యాస్టేజ్ దేవుడు అదే చెప్తున్నాడు, భూమి ఆకాశం మీద ఉండటానికి ఓకే కానీ సృష్టించి నేను వద్దా. ఎందుకంటే నువ్వు వద్దయ్య మాకంటే, అయితే నేను ఎలాగొస్తానంటున్నాడు ఆయన.
మీ పాదాలు కడగటానికి వస్తాను అప్పుడైనా తీసుకుంటారా? మీకు సేవ చేయటానికి సేవకుడిగా వస్తాను అప్పుడైనా స్వీకరిస్తారంటే అయితే వచ్చి మా సేవ చేయమన్నారు. ఏమన్నారు? మా సేవ చేయమన్నారు. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి అని రాయబడింది అపొస్తలుల కార్యం 3:26. సేవకుడు ఆయన ఏం చేయడానికి వచ్చాడు? అందుకే రాయబడింది, యేసు ప్రభువారు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకే వచ్చాడు. పర్దాలు తీసేది ఆయనే, కుర్చీలు వేసేది ఆయనే, మనం మాత్రం పైన కూర్చోవాలి. తెలుసా? పడుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయమ్మా? 15 వచ్చి ఉంటాయా? 18 వచ్చి ఉంటాయి కదా ఇప్పుడు పిల్లలకి. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చి ఉంటాయి పాప. 17 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. నువ్వు పడుకుంటావు కదా, 20 సంవత్సరాలు కూర్చుంటాయి కొంతమందికి. నువ్వు పడుకుంటావు కదా, నీ పక్క కూడా మీ అమ్మాయి తీయాలా? తెలివైనదా కొద్దిగా అమ్మా? నువ్వు పడుకున్న తర్వాత ఆటోమేటిక్గా వేరే దేశాల్లో 10 సంవత్సరాలు దాటగానే ఎవరి పని వాడే చేసుకోవాలి. తల్లులు కుమారులకి కొద్ది పనులే చేయాలి, అన్ని పనులు చేయడానికి లేదు. నువ్వు బాత్రూంలో స్నానం పోయినప్పుడు బట్టలు నువ్వు పోయి తీసుకోవాలి, కండం నువ్వే తీసుకోవాలి. ఎవరిస్తారు నీకేడా? ఎవరిస్తారమ్మా? మీరు అలవాటు చేసుకుని చనిపోయినప్పటి నుంచి ఇవన్నీ చేసి నెత్తినే కూర్చుకుంటే ఆడొక తల్లిదండ్రులు ఎగిరిపోతాడు అంటాడు. మేము ఎప్పుడన్నా ఒక బిందె నీళ్ళు తెమ్మంటే వాడి పిల్లోళ్ళే వరసా నీకు అర్థం కాలా? ఇప్పటికే 40, 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చి పిల్లోడా ఎంత ప్రేమ చూపెడుతున్నారు. మీరే గోమడి పెట్టారు, ఇప్పుడు తర్వాత మీరు పోయి అడుగుతున్న అంటాడు. నువ్వే మొత్తం నువ్వే చేసుకున్నావు, నాకేం సంబంధం లేదు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభుత్వం నేను ఎప్పుడూ చెప్పానుగా. ఏం చెప్పాను? ఇప్పుడు చెప్పాలి. ఏం చెప్పాడు? గుర్తు రావాలి మీకు. వాక్యం గుర్తుంటే టప్ 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 అయిపోద్ది. ఏం చెప్పాడు యజమానుడు? ఏం చెప్పాడు తోటమాలితో? ఈ భూమి ఎలా వ్యర్థము, చెట్లని నరికేసి మొక్కలని బీకేసి చదువు చేసి కొత్త భూమి నాటుకుందామంటే తోటమాలి ఏమన్నాడు? పోయి 1 సంవత్సరం అయ్యా, నువ్వే కదా బతిమిలాడుకుని ఇప్పుడు తగ్గించుకో, నువ్వే కదా బతిమిలాడు. చిన్నపిల్లలు ఏమేమంటారు తెలుసు? నాకు సంబంధం లేదు అంతే కదక్క. ఏం చేస్తారు? మోటార్లు దాచిపెట్టి దొంగసాడికి పంపించుంటారు కదా మీరేగా. ఇప్పుడు కోట వచ్చినా తీసుకుని నాకు సంబంధం లేదు అంటారు. అంటే ఏమంటాడు? ఎంత బాగా చూసుకున్నాను, కనీసం అప్పుడప్పుడు చెప్తుంటే నాకు తెలిసినంత కొంతమంది తల్లులు కూతురుతో చెప్పుకుంటారు, కొడుకులతో చెప్పుకోలేరు, కొడుకులు ఇంటిగా కూతురు చెప్పుకుంటారు. మీ గోడ పెట్టకుండా అన్నం ఏంది చికెన్ వండినప్పుడు మీ అందరికి ముక్కేసి వాడికి 3 ముక్కలు దాచిపెట్టారు. ఇప్పుడు చూడు కనీసం నన్ను బట్టుకొని తింటుంటారు. మా అందరినీ ఆడిపోసుకున్నా ఇప్పుడు నువ్వు మీ కొడుకు ఆడిపో అంటారు. వాడు ఆడ తిరుగుతున్నాడు, చెట్ల మీద తిరుగుతున్నాడు, చుట్టాకులు లాగా కింద నడవడుగా. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, 2 నిమిషాలు వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉండి కాలంతా పాసిపోయి హాస్పిటల్ షుగర్ పేషెంట్, రిమ్స్ హాస్పిటల్ ఉంది, రిమ్స్ కాదు అది గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్ ఉంది. నేను పోయి ప్రార్థన చేసి వస్తున్నాను. ఆ టైంలోనే కొడుకు కూడా వచ్చాడు, ఒక్కడే ఒక కొడుకు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అది అని చెప్పుకొని ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నాను అని 2 కన్నీళ్ళు పుట్టుకులు కాల్చారు. 2 వెంటనే ఆ తల్లిదండ్రి కింద మూట తీసి ఆ మూటలో నుంచి 4-500 రూపాయల కాగితాలు తీసుకోపోరాను. అరే నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా కూడా నీ ప్రేమ చావలేదా? ఏమంటాను తెలిసిపోయిన తర్వాత కొడుకు చూడయ్యా నన్ను చూడటానికి వచ్చాడు, నేను అంటున్నా పిచ్చిదానా నేను చూడటానికి రాలేదు, డబ్బుల కోసం వచ్చాడు. నేను అడ్డ చదువుతాను అంటే నిజం, చూడటానికి వచ్చిందా? డబ్బుల కోసం వచ్చాను. నేను 2 రోజులు పోయాను, ఒక రోజు పోయాను, మళ్ళీ ఒకసారి పోయాను, ప్రార్థన చేశాను, మళ్ళా వచ్చినాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి దగ్గరికి నువ్వు అవసరానికే వస్తున్నావు, ఆయన కోరిక తీర్చడానికి రావటం లేదు. అవసరానికే కోరిక తీర్చడానికి వచ్చింటే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఆయన? చెప్తే ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? తన హృదయములో తన భుజాల మీద ఎత్తుకుంటాడు.
ఏమన్నాడు? అరచేతిలో నిన్ను ఎత్తుకొని ముదిమి వచ్చే వరకు నిన్ను కాచి కాపాడే దేవుడు నాకు. ఎందుకంటున్నాడు, ఏమంటున్నాడు? నేనిచ్చిన భూమి కావాలి, నేనిచ్చిన ఆకాశం కావాలి, నేనిచ్చిన ఊపిరి కావాలి, నేనిచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ కావాలి, నేనిచ్చిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని పోవాలి. నీకు ఏ విషపు శత్రువు కూడా నీ దగ్గరకు రానప్పుడు అవన్నీ అనుభవిస్తావు, కానీ నన్ను మాత్రము పచ్చిగా చెప్తున్నాను మా పొద్దు ఊరవుతా దేవుడు అంటావా? దేవుణ్ణి ఊరవతలు పెట్టావు, కన్న తల్లిని కూడా ఊరవతలే పెట్టేశావు. ఏం చేద్దాం, పెద్ద తేడా ఏం లేదుగా. వస్తుందంటే అప్పుడు అమ్మా కొద్దిగా మంచి చీర కట్టుకొని రావచ్చు కదా. అరే మంచిది కట్టుకుంటే నీకు నీ భార్య ఒప్పుకోదు, ఇట్టాడిది కట్టుకొని వస్తే నీ పిష్ట తక్కువదు, నేను ఏడు చచ్చారు, అందుకే ఊరికే రానుకోరాను. ఎంత బాగుంది తెలుసా? బాగా ఉంటే చూడండి, యేసు ప్రభు వారు మంచిగా కొద్దిగా శుభ్రంగా ఉంటే ఆయనకేములయ్యా ఏమన్నారు? ఆయనకేములే, ఆయన గొప్పోడు, ఆయన రాజు అంటే అసలు ఒప్పుకున్నారు ఒక్కళ్ళైనా? మాకొక్కడే రాజు ఏనుగులో. రాజుగా ఉంటే ఒప్పుకోవు, పనోడుగా ఉంటేనేమో చూసి ఓర్చుకోలేవు. ఆయనే శిలువ మీద ఉన్నాడు, మనకేమో పెడతాడు భిక్షము? అంతేనా? ఆయనే శిలువ మీద ఉన్నాడు, మనమలే రక్షిస్తాడు. పనోడుకుంటే ఒప్పుకోలేవు, దాసుడుకుంటేనేమో ఓర్చుకోలేవు. ఎట్ట బతకాలి మరి నీతోటి? అందుకన్నాడు, ఈ ఒక్క సంవత్సరం గడువు ఇయ్యా అన్నాడు. ఎన్ని సంవత్సరాలంట? 1 సంవత్సరం. ఈ సంవత్సరం ఇచ్చినందుకు ఏం చేశాడు? పాదులు తవ్వి, రాళ్ళేరి, ఎరువు వేసి, నీళ్లు బట్టి, చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి, నేను కొత్తగా వాక్యం చెప్పాను మిమ్మల్ని. కొమ్మలు కట్ చేసి చెప్పండి అక్క, అసలు మీకు తెలియదు ఇది. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, అయ్యో పూతాలేదే పిందేలేదే, పచ్చని ఆకులతో నిండే. ఇన్ని చేసి దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఉన్నాయా? మరి ఏం చేయాలి ఇప్పుడు? సంవత్సరం ఆగమన్నావుగా, ఆగిండా లేదా? ఇప్పుడే నాశనం చేయాలనుకున్నాను, భూమి మీదకి అగ్నిని పంపించి తగలు పెట్టాలనుకుంటే 1 సంవత్సరం ఆగమని నువ్వు పోయావుగా. నిన్నేం చేశారు? ఊరవతలకి చితక కొట్టి మరి పంపించారు. అప్పుడు నువ్వేమంటున్నా? చెప్పక్క. చెప్పండి, త్వరగా చెప్పండి. మీరు చెప్పండి, మీరు వాక్యం చెప్పద్దు. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? చెత్త కొట్టి గెంటేసి బయటికి పోమని మెడగెట్టి నెట్టేస్తే ఇప్పుడు ఏమంటున్నావు? వాళ్ళకేం తెలియదు అంతే. ఏమన్నా అంటున్నాము? ఏమన్నావు తెలుసా? నా కొడుకు నన్ను కొడితే నీకేమైందయ్యా? నా కొడుకు నన్ను కొడతాడు, తిడతాడు, నీకెందుకో? ఈరోజు కొడతాడు, రేపు పెడతాడు, అంతే కదా మరి అనేది. ఏమంటాడు చేతగాక? ఏమన్నారు? నా ప్రజలయ్యా నన్ను కొట్టారు, మళ్ళానైనా మారతారేమో చూస్తానని ఏమి ఇబ్బంది లేదులే. ఎంత ప్రేమ! ఒక్కవైపు కాకుండా ఒక్కవైపు అయినా ఆలోచించండి, ఎంత ప్రేమ. పచ్చని ఆకులతో కలకలలాడుతుంటే అయ్యో కాయలు కాస్తుందేమో అని 3 ఏళ్ళు వెతికాడంట, 100 ఏళ్ళు వెతికాడు. ఎంత ఎతికినా ఒక్క కాయ అయినా కాయలేదే. ఎంత చేసిన తర్వాత కాయకుండా కుదిరుద్దా? ఒక్క కాయన కాయకపోతే తర్వాత మళ్ళా చూసి ఇప్పుడు ఎతికితే అన్నీ కాయలే. ఏంటంట? అన్నీ కాయలే. అమ్మ ఎన్ని కాయలు కాసింది. యెషయా గ్రంథంలో బాగుంది. మీరు ఇప్పుడు అంటే బైబిల్ తీయద్దు, మీరు ఆ రాళ్ళని చదవలేదే. ఎన్ని కాయలు కాసింది. అప్పుడు కాయలు కాసి మొత్తం కాయలు పీక్కోవాలి కదా, కాయలు పీక్కోవడానికి పని వాళ్ళని పిలవాలి కదా, వీళ్ళందరిని పిలవాలని ముందు రెడీ చేసి కాయలు పీకాలంటే ముందుగా నేను పోయి బాగా కనపడుతున్న వర్ణంగా ఉంటుంది చూడు కాయలు. వర్ణం తెలుసు కదమ్మా, బాగా నోరు చూడగానే రుచి మరిగి నోరు ఊరేటువంటి కాయ కడిగిపోయి కాయ పీక్కొని తింటే చిరుచేదు.
ఇప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు? పాదులు తవ్వాను, రాళ్ళు ఏరాను, పనికి మాలిన తీగలను తగ్గొట్టాను, నీళ్లు కట్టాను, ఎరువేశాను, కారు గాచాలు దాయుటకు కారణమేమిటి? యెషయా గ్రంథంలో కారు ద్రాక్షాలు కాయుటకు కారణము. ఇంత సేవ మనకు చేస్తే అబద్ధాలు, బూతి మాటలు, దొంగతనాలు, వ్యభిచారాలు, తాగుడు, తిరుగుడు కారణం ఏమిటి అసలు చెప్పండి? ఇప్పుడు రీజన్ కావాలి, కారణం ఏమిటి? ఎందుకు చేస్తున్నారు? దేనికోసం? కాయలు కాసినవి మంచి కాయలా? కారు ద్రాక్ష అసలు ఎందుకు కాసింది? నేను చేసినటువంటి ఆ యొక్క పనిలో ఏమన్నా లోపమా, లేకపోతే చెట్టులో లోపమా? నేను చేసిన పనిలో లోపమా, చెట్టులో లోపమా? మనం ఏమంటాం తెలుసా? దాని బుద్ధి అంతే. అది ఏ బుద్ధి? మీ అందరికి తెలుసో తెలియదు, బాగా చెప్తాను నేనని. బాగా యాపాకు ఉంది కదమ్మా, యాప ఉంది కదా, రోజు తింటే చివరికి ఏమనిపిస్తుంది? అది తీయగా అనిపిస్తుంది. చేదుగా ఉన్న యాపైనా తీపిగా మారుద్దేమో కానీ సామెతల గ్రంథం ఉంది, అడవి గాడిద ఒకవేళ మనిషిగా మారినా బుద్ధి లేనోడు బుద్ధి తెచ్చుకోవటం అసంభవం రాయబడింది. అడవి గాడిద మనిషిగానే మారుద్దేమో, బుద్ధి లేనోడు బుద్ధి తెచ్చుకోవడం. మరి ఎలా మారుతాడంటే ఆయన అన్నాడు, ఇంత చేసినోడిని ప్రాణం పెడితే నా ప్రాణాన్ని చూసైనా మారతాడని 3 మేకుల మధ్య చచ్చిపోయాడు. ఎందుకు యేసుప్రభు చచ్చిపోయాడు అంటున్నారు. ఇప్పుడు మళ్ళా ఏమంటున్నారు? ఎందుకు చచ్చిపోయాడు యేసుప్రభు? చెప్పండి, ఎందుకు చచ్చిపోయాడు? చెప్పండి, మనం చెప్పండి. మీరు బైబిల్లోకి వచ్చి చెప్పినా ఇబ్బంది లేదు, బయట చెప్పిన ఇబ్బంది లేదు. ఎందుకు చచ్చిపోయాడు యేసుప్రభు? మనలను బతికించడానికి. అంతేనా? ఏమన్నా ఉందా? అంతేనమ్మా. మీరు ఎప్పుడైనా మీకు సెల్ ఫోన్లు చూసి అలవాటు దొరికైనా? అందరికి ఉన్నాయి కదా. ఆమేన్. ఎందుకు చచ్చిపోయాడంటే యేసుప్రభు? ఎందుకమ్మా? ఎందుకు చచ్చిపోయాడంటే యేసుప్రభు? ఎందుకంటే చెప్పండి, ఏమని రాయబడింది తెలుసు? ఏమంటారు తెలుసు? చేతగానుడే చచ్చిపోయాడు. అంతే కదమ్మా. ఒక ఆయన ఇంత నామం పెట్టుకొని గుండు పెట్టుకొని వాడు చేతగానుడే చచ్చిపోయాడు. చేతైనోడైతే యుద్ధాలు చేయడా? మరి యుద్ధాలు చేస్తేనేమో యుద్ధం చేసినోడు ఏనేంది అన్నాడు. యుద్ధం చేయకుండా మనందరి కోసం చచ్చిపోతేనేమో చేతగానోడు 3 మేకులు పీక్కోవాలి అన్నాడు. వాడు ఏం దేవుడు అంటున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది చేసినా వాళ్ళకు చెప్పండి నచ్చని వాళ్ళకి ఏది చేసినా ఒకటే. నువ్వు పోయి అంట్లు కడిగినా, అన్నం వండినా, ఇన్ని చేసినా ఏమంటారంటే నచ్చకపోయిన మనకు, ఏందా మీ అమ్మ వచ్చినప్పుడు మంచి బియ్యం అరద్ద పోయమంటే అద్దడిపోతుంది, పువ్వు అంతా వేస్ట్ చేస్తుంది, అన్నం వండడం చేత కాదు, కంటు చేత కాదు, ఎట్టయితే మనం అలా కాదులే అంటే నచ్చలా. ఎన్ని పనులు చేసినా ఏమి నచ్చుద్ది? అసలు మనిషే నచ్చలేదు. నీకు బంగారం పెడితేమి, వచ్చిన వేడిగా తీసిస్తేమి, ఒకవేళ ఏదో పుట్టినరోజు అని, పండగ రోజు అని, నీ పెళ్లి రోజు అని చీర తీసిస్తే ఆమెమో 4,000 తీసుకొని 150 తీసిచ్చి నూరు తీసేయమని ముక్కుదాన్ని. ఏది తీసిచ్చినా నీతో తలకాయ నొప్పే. కారణం నేను చెప్పండి, అసలు కారణము. అసలు ఆమె నీకు నచ్చలా, నువ్వేం తీసిచ్చినా నచ్చలేక. ఇప్పుడు లోకానికి యేసు ప్రభువే ఏం చెప్పినా నచ్చలేదు. ఆలోచించండి, ఏం చెప్పినా. అందుకని యేసు ప్రభు అన్నాడు, నన్ను ఎంతగా తగ్గించుకొని నేను వాళ్ళకంటే తక్కువగా వెళ్ళి వాళ్ళ యొక్క బాధలు నేను అనుభవించి, వాళ్ళ కష్టాలు నేను అనుభవించి వాళ్ళని విడిపించాలని పోతే వాళ్ళన్న ఒక మాట ఏం తెలుసా? వాళ్ళన్న మాట ఏందంట, యేసు ప్రభు చేత కానివాడు. ఎవరన్నారు చెప్పండి? మాట రూపంలో కాదు, క్రియ రూపంగా ఒక ఆయన అన్నాడు. చెప్పండి ఎవరు? బైబిల్ గ్రంథం. క్రియ రూపకంగా, మాట కాదు, క్రియ. ఎడం వైపున కాదు, సైనికుడు కాదు, కుడి వైపు ఉన్నవాడు కాదు, మోకలు కాదు,
ఎవరమ్మా? పౌలు కాదు, యేసు ప్రభుతో ఉన్నోళ్ళే. శిష్యుడే. ఎవరు? ఓకే, టైం అయిపోద్ది. పేతురు. ఏమన్నాడు? పేతురు అన్న అందరూ అంటారు. మీరేమన్నా చెప్పండి ఇప్పుడు మరి. ఏనమ్మా? ఓకే, వందనాలు, అందరికి స్తోత్రాలు. ఆమె ఏమన్నాడు తెలుసా? సైనికుడు యేసు ప్రభుని పట్టుకొని వస్తే కత్తి తీసుకొని తెగ నరికాడు. ఎందుకు పేతురు నరికా అంటే, నువ్వు చేతగానుడు కాబట్టి నేను నరుగుతున్నాను. అందుకు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేనేమి చేతగానని అనుకున్నావా? ఇప్పుడే నా తండ్రిని అడిగితే 1000 సైన్యాన్ని పంపించడా అంటే పేతురు ఏమనుకున్నాడు? యేసు ప్రభు చేత కాదులే, నేను రక్షిద్దాం అనుకున్నాడు. ఎంత పిచ్చోడు! బైబిల్ని చదివేటప్పుడు చాలా లోతుగా చదివితే అర్థమవుతుంది ఇదంతా. అంటే నువ్వు అడ్డం పోయావంటే నా చేత కాదనిగా. అందుకన్నాడు, ఏది పేతురు, నీ కత్తి తీసి నీ వరలో పెట్టు. ఇప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తే 1000 సైన్యాన్ని, 16 కోట్ల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపించలేడా? చేత కాదనుకున్నావా? కానీ నా పనికి నేను వచ్చాను, నా పనికి నువ్వు అడ్డం రావద్దన్నాను. 3 సంవత్సరాలు, దగ్గర దాకా 3.5 సంవత్సరం యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభుతోనే ఉండి యేసు ప్రభువు యొక్క మహిమను రుచి చూసినటువంటి పేతురే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కత్తి తీసుకొని యుద్ధం చేయడానికి పోయాడు. ఆయన అసలు యుద్ధమే వద్దంటే నువ్వు కత్తి తీసుకొని ఇన్ని రోజుల నుండి కత్తి తీసుకోకపోతే ఏంటి ప్రయోజనం? పేతురే అన్నప్పుడు ఇప్పుడు పేతురు కొడుకు ఏమందా? మూర్ఖుడు అందాం. బైబిల్ను ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉంటే అర్థమవుతుంది మనకు బైబిల్, వింటూ ఉంటే అర్థమవుతుంది మనకు బైబిల్. ఏదో ఆదివారం వచ్చి టైం పాస్ కోసం వినిపోయి ఇంట్లో కూర్చుంటే ఏం అర్థం కాదు. ఇప్పుడు ఏంది? చేతగాకనా నీ జీవితాన్ని పాడు చేయటం ఇష్టం లేక ఇకనైనా మారతావేమని ఆయన ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చదవండి మా మాట. ఎబ్రీ పత్రిక 2:10. చూడండి, ఆయన అనేకులైన కుమారులను మహిమలోనికి తెస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఎవరెవరిని ఈ మహిమలో తనతో కూడా కూర్చుండబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఎవరితో కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడు? తనతో. ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆయన దాసుడిగా వచ్చాడు. కానీ మనల్ని అక్కడికి ఎలా తీసుకుపోతానన్నాడు? తనతో, తనలాగా. అందుకేమన్నాడు? వారిని సహోదరులని పిలుచుటకు నేను సిగ్గుపడను అన్నాడు. ఏమన్నాడు? వారిని సహోదరులు. దాసులని పిలవడంట, సహోదరుడు అని పిలుస్తానంటున్నాడు. మనం చూడండి ఎంత గొప్ప విషయం. ఒక 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ విప్లవం అనే ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం కారణంగా ఫ్రాన్స్ దేశంలో కరువు విపరీతంగా వచ్చిందమ్మా. కరువు అంటే తెలుసా? అన్నము లేక తిండి లేక ఉండేటువంటి కరువు విపరీతంగా వచ్చింది. దేశంలో ఉన్న ప్రజలకు రొట్టెలు దొరకట్లేదంట. వాళ్ళు తినేది రొట్టెలు అక్కడ ఎక్కువ. రొట్టెలు దొరక్క ఇబ్బందులు పడుతుంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఒక అధికారి, ఒక మంత్రి, రాణి అయినటువంటి మేరీ ఆంటోనియట్ దగ్గరికి వెళ్ళేసి, అమ్మా మన దేశంలో కరువు ఎక్కువైపోయింది కాబట్టి జనాలకు రొట్టెలు దొరకట్లేదంటే ఆమె ఏమన్నా తెలుసా? మనకేం తెలుసు? ఆమె ఏమన్నదంటే, రొట్టెలు లేకపోతే మీ బ్రెడ్ తినమని చెప్పందంట. ఏదంట? రొట్టెలు లేకపోతే మీ బ్రెడ్ తినమని చెప్పిందంట. అర్థం కాల. మనుషుల జీవితాలు, మనుషుల బ్రతుకులు మనుషుల మధ్యలోనికి వస్తేనే అర్థమవుతాయి. నువ్వేమన్నా ఏసీ రూమ్లో రాణి కోట్ల కూకుంటే నీకేం అర్థమవుతాయి? నీకు అర్థమవుతాయా? అర్థం కాదా? అలాగనే పరలోకంలో కూర్చున్న దేవుడికి అర్థం కాదు కాబట్టి భూలోకంలోకి వచ్చి మనలాగా బతికి ఇదిరా బ్రతుకంటే చూపించిపోయాడు.
అదే ఆయన ఆడ కూర్చొని లక్షలు అయితే మనం ఏం చెప్తాం, ఆయనకేమయ్యా ఆయన అన్ని కూకొని శుభ్రంగా ఉన్నాడు, ఆయనకేం తెలుసు నా బాధ. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా బ్యాంక్కి కడిగి పోతారు కదక్క, ఆ కుర్చీలలో కూర్చుంటారు, లోపల మేనేజర్ ఆ ఏసీ రూమ్లో కూర్చుంటాడు. ఇప్పుడు కోపం వస్తుండదు మీకు, ఎంత చిరాకు వస్తుండదు, కత్తింటే నరికేయాలనిపిస్తుంది ఒక్కొక్కరికి. వాడు పిలిచేది పెట్టేది లేదు. టిప్గా సార్ పోయి ఏం సార్ అండి ఓకమ్మా టిప్గా ఏసీ రూమ్లో ఒక ఈడికేం తెలుసు మా బాధ. ఒకరోజు పొలానికి వద్దు వాడికి అర్థమవుతుంది మా బాధ, అవునా కాదా? కానీ వాడు ఏసీ రూమ్లో కూర్చోడానికి ఎంత కష్టపడ్డా నీకేం తెలుసు. అది అర్థం చేసి ఆ సిచ్యువేషన్ అది గుర్తురాదులే, అది గుర్తొద్దక్క, అసలు గురికని గుర్తురాదు. అందుకే చెప్తాను ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ రాణి రొట్టెలు మనుషులకు మనుషు జీవితం ఏదో తెలియదు, ఎప్పుడు ఆ ఏసీ పెద్ద పెద్ద హై లెవెల్లో బతికి అక్కడ కూర్చున్నామేమని తెలుసా, రొట్టె లేకపోతే బ్రెడ్ తినమని చెప్పమందంట. రొట్టెకైనా తెలియదు బ్రెడ్ అని వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, కరువులో ఉన్నటువంటి జీవితాలు అలాగ ఏమన్నా తెలుసా, గ్యాస్ లేక ఏడుతున్నాను అన్నాడు. మనకాడ కావాల్సిన స్టాక్ దూరి భయపడద్దు, ఏడు ల్యాబ్ కొట్టుకొని చదువుతుంటారు. స్టాక్ ఉందంటే ఉపయోగం ఏముందమ్మా? అంబానీలకు స్టాక్ ఉంటుంది, అధికారంలో గొప్ప గొప్ప వాళ్ళకి స్టాక్ ఉంటాయి, నీకు లేదు స్టాకు. వాడికేం తెలుసు, ఒక్కసారి ప్రజల మధ్యలోనికి వచ్చి తిరిగితే నీ కష్టాలు అర్థమవుతాయి. నాయకుడు ఏ రోజు వస్తారు నీటి కాడికి, నీకెందుకక్క నేనున్నానుగా, ఆ రోజే నీకెందుకు నేను లేను, మీరంటారు నేను ఉన్నాను మీకెందుకు ఇబ్బంది ఏముంది. ఈసారి సస్యశ్యామలా ఉంటుంది, నేను వస్తే చూడాలి యాడికి నువ్వు వచ్చేది, నీ మాటల కోసం ఎన్ని చెప్తావో నువ్వు గెలవటం కోసం. కానీ మన దేవుడు అట్టేటోడు కాదు, ఏదో మాయ మాట చెప్పించి మనుషులను భ్రమపెట్టేవాడు కాదు. మన దగ్గరకు వచ్చి మనలాగా జీవించి మనకంటే తక్కువగా జీవించి నా జీవితం ద్వారా మీరు మారమంటే, వీళ్ళు మనమేం చేస్తున్నాం, యేసు ప్రభుకి వెళ్ళి లచ్చలు చేస్తున్నాం. లక్షలు అంటే తెలుసా, యేసు ప్రభుకి పాఠాలు చెప్తున్నామంట. ఎవరికక్క, ఎవరికి పాఠాలు చెప్తున్నాం, ఏం పాఠాలు చెప్పాం, త్వరగా చెప్పండి అమ్మా, నాకు చెమడిపోతుంది, కాళ్ళు నొప్పులు లేకపోతే నిలబడి. అందుకే అరవలేక ఈ మైకి తెచ్చుకోండి, గట్టిగా ఎరిగితే ఎక్కువ గంటన్నదో అరవాలంటే ఆ మైకులు అయితే గట్టిగా ఎదిరితే చిన్నగా మాట్లాడి తత్త గట్టిపడుతుంది, నీరసం వచ్చిపోతుంది. ఎవరు చెప్పారు లెక్చరు అంటే పాఠం ఊరికి చెప్పారు, యేసు ప్రభు ఊరి వాక్యం చెప్పారు. ఆమె సామరియా స్త్రీ మీరు చెప్పారుగా, నాకు వినపడి మీరేగా చెప్పింది, చెప్పలేదా? బ్రాహ్మణ కొట్టాలి మా వాళ్ళు అంతగా వాక్యంలో పరిపెట్టుకున్నారని నేను బ్రాహ్మణ పడినాడు. ఏమన్నది, అయ్యా ఈ పర్వతం మీద ఆరాధిస్తారని నువ్వు చెబుతావు కానీ అంటే ఆయన ఏం చెప్తాడు, ఏమే చెప్పేస్తుంది, ఇంక మనం ఎందుకు, బైబిల్ ఏం చెప్తుంది, ఈయనే చెప్పేస్తుంది, తాగుబోదు తిరుగుబోదు చెప్పేది, ఇంకా బైబిల్ ఎందుకమ్మా. మీరు అని చెప్తారుగా, ఏమంటారు తెలుసా, మీరు ప్రార్థన అంటే బాగుపడిన ఒకటే, మరి మీరు పొయ్యి ఆడ కూర్చొని ఒకటే, నేను బాగుపడిన ఒకటే, దేవుడు ఆడుంటే చాలు. ఏడుంటే చాలంట దేవుడు, మనసులో ఉంటే దేవుడు చాలంట. మరి మనసులో దేవుడు ఉన్నారు, మరి దెయ్యం ఆడుంది, దేవుడు లోపల పెట్టి మరి దెయ్యం ఆడు ఉండాలి అక్క, అది ఫీల్ కాదు. దెయ్యం బయట ఉండాలి, దెయ్యం బయట ఉంటే నువ్వు ఎలా ఉండాలి, ఆగండి అక్క. ఇప్పుడు దెయ్యం బయట, దేవుడు వాళ్ళు అన్న మాట చెబుతాను, దేవుడు ఎవరు ఉండాలన్నాడు, దేవుడు లోపల ఉన్నాడు, దెయ్యం బయట ఉంది, మరి నువ్వు ఎట్టుండాలి, అట్టుండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మద్యపానం తాగకూడదు, భర్తను తిట్టకూడదు, భార్యను తిట్టకూడదు, జోదాలు ఆడకూడదు, ఏం ఆడకూడదు, ప్రశాంతంగా ఉంటే అప్పుడు నువ్వు దేవుడు ఉన్నట్టు. నువ్వు దాగి తందనలాడి ఎన్ని చేసి ఏడుంటే చాలులే, ఒకరిని ముంచి ఒక నెత్తిని కాలు పెట్టి వాళ్ళందరినీ నా పేరు మీద రాపించుకొని నాది కాదన్నట్టుంటే ఇది దేవుడు ఉన్నట్టు లోపల. వీళ్ళకి అర్థం కాదా, మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళకి మనకు అంత చెప్పినా ఇండ్రు, మనం చెప్పాల్సిన పని లేదు, ఆయనే చెప్పుకుంటాను ఒకరోజు. అందుకే అన్నాడు, తన్ను తాను తగ్గించుకొని ఇక్కడికి వచ్చి ఈయనకి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, ఆమె అంటుంది ఆయన దగ్గర కూర్చొని, అయ్యా ఇదిగో పర్వతం మీద ఆరాధిస్తారని, యెరూషలేములో ఆరాధిస్తారని నువ్వు చెబుతావని నాకు తెలుసులే. నీకాడ తెలుసు, మన పితరులు చెప్పలేదా, పితరుల కంటే నేను గొప్పవాడిని, నాకు ఇలా కోపం వచ్చింది. ఏంటంట, పితరుల కంటే అనే కోపం వచ్చింది. ఆ మాట కూడా చెప్పుకోకూడదు ఆయన. ఇందా చెప్పాను చూడు, ఏ కాడికి ఎట్టుండాలి ఆయన, ఎట్టుండాలి, కాళ్ళు గడుగుతూ చేపలు తీసేటట్టునే ఉండాలి. ఆ ప్రార్థనకు పోయినప్పుడు అబ్రహాం కంటే నేను ముందున్నవాడిని అంటే వాళ్ళ కోపం వచ్చింది. అంటే ఏ కాడికి తక్కువగానే చెప్పాలి. ఇప్పుడు నువ్వు కూడా తక్కువ ఉంటేనే, కొద్దిగానే గొప్పగా ఉంటే నచ్చవు.
తెలుసా? మీరు ప్రార్థనకు వస్తున్నారు, దేవుడి దయ వల్ల నీకు ఏదో ఒక్కరేమో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనుకో, వాళ్ళకి అందరికీ డబ్బులు వస్తున్నాయి అంటారు. అది అడక తింటాను అనుకో, ప్రార్థన పోయి ఏం చేసినావమ్మా అంటున్నారు. మరి ఏం చేయాలి ప్రార్థన కాదు? మన మాట ఒక షార్ట్ వీడియోలు అంటున్నారు, ఎందుకు ఇంతమంది పోతున్నారు గుంపులు గుంపులు, మాకు తెలియదు నూనె ప్యాకెట్ కోసం అంటున్నారు. మరి పిచ్చోళ్ళారా, నూనె ప్యాకెట్ ఎలా కూరిచ్చిద్దా? యూట్యూబ్లో చూశాను షార్ట్ వీడియోలు, నూనె ప్యాకెట్లు బియ్యం కోసం కానీ ఒక రోజుకు పోతే నూనె ప్యాక్ వస్తుంది. ఆఫ్టర్ నూనె ప్యాకెట్ కోసం ప్రార్థనకు పోయే రోజు వెళ్ళిపోతుంటారు పిచ్చోళ్ళు లెక్క. మనకు అర్థం కాల దేవుడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చేంత వరకు ఆగండి అని చెప్పాడు. అందుకన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆయన వచ్చి వీళ్ళందరిని ఏం చేశాడంటే మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడంట? చూడండి బైబిల్ గ్రంథంలో గలతీ 3:26. గలతీ 3:26. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి ఏమై ఉన్నారు? మరి యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? మరి కుమారుడు. మనమెవరిమి? అందుకని మనం ఏమని పిలుస్తున్నాడు? సహోదరులు. అది మన సహోదరులా చేస్తానంటే మనం ఒప్పుకోవట్లా. ఏమైపోతామంటున్నా? నువ్వు దాసుడి దగ్గరికి వచ్చావు, మేము ఆడికి వచ్చిన తర్వాత మేము కూడా దెయ్యాలకు పోతాం అన్న అర్థం అనుకుంటున్నాం. సహోదరులు. అందుకేమన్నాడు? ఆయన సమాధుల నుంచి లేచిన తర్వాత మగ్దలేని మరియతో ఒక మాట అంటున్నాడు, నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పము. ఎవరికంటమ్మా? ఎవరికక్క? సహోదరులకు చెప్పమన్నాడు. వెళ్ళి చెప్పన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చి మనందరినీ తనలాగా మార్చుకోవాలనుకున్నాడు. అలాగా మార్చుకోవటం కోసం తనే మనలాగా మారాడు. ఇది మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనందరినీ తనలాగా మార్చుకోవటం కోసం తనే మనలాగా మారి మన కోసము ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. నిజమైన క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండకూడదు. నిజమైన క్రైస్తవుడికి, ఒట్టోడి క్రైస్తవులు అందరికీ ఉంటారు. గాలిని చూసి భయపడతాడు, పెళ్లిని చూసి భయపడతాడు, బొద్దింగం చూసి భయపడతాడు, గాజుల పురుగును చూసి భయపడతాడు, వానపామును చూసి భయపడతాడు, చివరికి దోమను చూసి కూడా భయపడతాడు. ఎందుకు భయము? దేనికి భయం అక్క? చచ్చిపోతామని. సత్య అడిగిపోతాం. ప్రారంభంలో ఒక పాట పాడించాను, 6 గంటలతో పాడించాను. ఆ పాట ప్రార్థన చేయించాను అందరితో. ఏమన్నాడు? సావైనా బ్రతుకైనా. మరి చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయినప్పుడు ఇంకెందుకు నీకు భయం? పాట పాడటం కోసమేనా? ప్రవర్తించటం కోసం కూడా. నిజం, దేవుని సేవ ఇది. దేవుడు అందరినీ తనతో సమానముగా మార్చుకోవటానికి తెచ్చుకున్న సేవ. అందుకేమన్నాడు? ఎవరి దగ్గరికి దేవుని వాక్యం వచ్చునో వారే దేవుని కుమారులు, వారు దైవములని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని యోహాను సువార్తలో యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చునో వారు దైవములు. ఈరోజు దేవుని వాక్యం లేదంటే నువ్వు కూడా దైవాన్ని. ఈరోజు లోకానికి నచ్చంది ఇది. మనం దైవములు ఏంది? మనం మనుషులమే. ఆయన నేను దైవములుగా మిమ్మల్ని మారుస్తాను, మహిమ శరీరం ఇచ్చి నాతో కూడా కూర్చొని పెట్టుకుంటామంటే మనకు వాళ్ళకి ఎంత తేడా? వాళ్ళు అమృతం తాగోళ్ళు, మనమైతే ఈ అమృతం తాగోళ్ళమంటారా? అమృతాలు తాగితే, ఐపత్యాలు తాగితే 5,000 కోట్ల సంవత్సరాలు బతకరు. ఆయుస్సు దేవుడు మహిమలో ఇవ్వకపోతే నిత్య జీవమని. ఆ మహిమ రాజ్యంలోనికి మనల్ని తీసుకోపోవటానికి ఆయన తన మహిమను విడిచిపెట్టి వచ్చి, ఎందుకయ్యా అంత తగ్గించుకొని వచ్చాడంటే నువ్వు దేనికి భయపడుతున్నావో దాన్ని గెలవటానికి.
ఇప్పుడు పిల్లలు ఉంటారు కదమ్మా, అలాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, లోపల పోయి రాగానే ఆ చీకటింట్లో ఆ కండవో లేకపోతే ఆ మసిగొడ్డు ఏలపడగానే భయపడి ఉరికొస్తాడు బయటికి. ఏదంటే అమ్మా దెయ్యం అంటారు. అదేం లేదు, ఒట్టి కొట్టిపేల కట్టే లేదు లేదంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, వాడిని ధైర్యపరచడానికి పోయి దాన్ని తీసుకొని ఇదేమి లేదు చూడరాను కానీ అప్పుడు వాడికి ధైర్యం వస్తుంది. అలాగే మరణానికి మనుషులందరూ భయపడుతుంటే ఆయన వచ్చి ఇదేమి లేదని చెప్పేసి దాన్ని గెలిచి బయటకు వచ్చేస్తాడు. నేను ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఆ పిల్లోడు ఎప్పుడైనా నా కొడిపిల్లలకు నువ్వు చూసి అదిగో దేయమంటే అది దేయం కాదు, మా అమ్మ చూపించింది అది మర్చిపోయినా అంటున్నాడు. మరి నువ్వు అదేమి లేదు, మా ప్రభు ఎప్పుడో వాడగొట్టాడు, మేము భయపడం దానికి అని చెప్పినవా? చచ్చిపోతున్నాయేమో మళ్ళీ సాగుంటే భయం లేదు, ఎంత టెన్షన్ ఎందుకు నీకు? సాగుంటే భయం ఎంత టెన్షన్ ఎందుకమ్మా? అందుకే చెప్తుంది, విలువ తెలియని వాడిని విలువ కలిగిన వాడిగా మార్చడానికి వచ్చాడు నీ ప్రభు అని చెప్పండి. విలువ లేదు మనకు. ఎక్కడ పరలోకంలో. భూమి మీద విలువ ఉంది అందరికీ, పరలోకంలో ఏమి లేదు. ఇప్పుడు మనల్ని భూమి మీదకి ఆయన వచ్చి మనకు ఇలువనివ్వటానికి పరలోకంలోకి పోయిన తర్వాత అక్కడ దేవదూతలతో అంటున్నారు, నా కుమారులు చూడు ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఆయన అంటే నేను ఒక్కడిని చూపి, అప్పుడంట సంఖ్యకు మించినటువంటి వేల దూతల సమూహం అంట కుప్పలుగా వస్తున్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడు? సహోదరుడు. యేసు ప్రభు వారు సహోదరుడు అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారులారా అందుకన్నాడు, సహోదరులని పిలువచుటకు నేను ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. నీ నామమును నా సహోదరులకు ఏం చేస్తానన్నాడు? ఇప్పుడు మనము ఆయన నామమును మన సహోదరులకు ఏం చేయాలి? ఆమేన్. ఇప్పుడు నువ్వు మారితే యేసు ప్రభువును ధరించుకున్న నువ్వు యేసు ప్రభు మనసు కలిగే బతకాలి. ఇక్కడ నుంచి ఇవన్నీ కామని వస్తుంటాయి పోతుంటాయి జీవితం అంతా. కానీ కన్న తండ్రి కన్న తల్లిదండ్రులను తృణీకరించినట్టుగా కన్న ఆత్మీయ తండ్రి అయిన దేవుణ్ణి మనం తృణీకరిస్తే లోకంలో వీళ్ళకి ఎంత బాధో దేవునికి కూడా అంతే బాధ. కానీ తల్లిదండ్రులు ఏం చేయలేరు, కానీ దేవుడు మాత్రం ఒకరోజు అగ్నిలో తగలబెడతాడు. జాగ్రత్త. కాబట్టి ఈరోజు మన అందరము ఒకటే ఒక మాట, మరణ భయం తొలగించటానికి మరణాపేక్ష కలిగిన వాడే మన దగ్గరకు వచ్చి మన మీద ఉన్న మరణ భయాన్ని ఏం చేశాడంతా తొలగించాడు. అదే రాయబడింది ఎబ్రీయులకు రాసిన పత్రికలు అనుకుంటాం. ఒక్క మాట చదువుదాం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోనే ఇక్కడ ఉంటున్న మాట, ఒక్క మాట ప్రార్థన చేస్తాను. ఆయన కూడా శరీర మాంసంలో కలిగిన వాడైన మాట 2:15 అంటాము చూడండి. 14 కాబట్టి ఆ పిల్లల రక్త మాంసమును గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. ఎందుకయ్యాడంటే మరణ భయాన్ని నుంచి విడిపించి మనం ఏ దాస్యములో ఉన్నామో ఆ దాస్యత్వంలో నుంచి మనకు విడుదల కలిగించాలి. ఇప్పుడు మనకి ఏ భయం ఉండకూడదు. మరణమే భయం. మరణం అంటేనే భయం లేనప్పుడు ఇంకే భయం అని ఉంటుందా? ఈరోజు ప్రార్థనకు రాకపోతే 500 పోతాయేమో ఆ భయం కూడా ఉండదు. ఏ భయం ఉండదు నీకు. చావే భయం లేనప్పుడు ఇంకేది భయం మనిషికి? ఏ భయం లేనప్పుడు నువ్వు దేవుని కోసము బ్రతకాలి. అందుకే ఇదిగో దేవా నా జీవితము, ఇదిగో నా జీవితం నీకు అంకితం, సావైనా బ్రతుకైనా నీకోసమే. తర్వాత నాకున్నది నీ ఒక్కడివేనయ్యా, నేను బ్రతికున్నానంటే నీ ప్రేమ వలనేనయ్యా. ఇక నుంచి నా జీవిత కాలం అంతా నిన్నే ఆరాధిస్తాను, నిన్నే కనపరుస్తాను, నిన్నే మహిమపరుస్తాను. ఆమేన్. చేతవలాగా అలా చెయ్యాలంటే ఆయనలాగా మరణ భయాన్ని ఓడించుకొని నా ప్రభు నాకు విజయమును చేకూర్చాడని చెప్పండి. ఓకే, అందరూ తల ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఎక్కిపడతాం. అందరూ ప్రార్థన